హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 22వ దశకానికి వచ్చేసాం. షష్టమ స్కంద పరిచ్ఛేదంలో అజామిళోపాఖ్యానము, అజామిళుడు అనే ఆయన గురించి ఇందులో చెప్పబడుతోంది. అజామిళుడు అంటే అజ్ఞానముతో మేళనము చెందినవాడు అని అర్థం. ఒక బ్రాహ్మణుడి గురించి కథ ఇది. ఇందులో ఈ కథ మనకి భగవద్గీతలో ఉండడానికి ఎగ్జాంపుల్ ఈ యొక్క కథ. భగవద్గీతలో మనకు పరమాత్మ చెప్పినటువంటి అన్ని సందేశాలకు ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క దశకం కన్యాకుబ్జంలో అజామిళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సద్గుణవంతుడు, ధర్మం తెలిసినవాడు, తండ్రి నిష్ఠాగరిష్ఠుడు. ఆ తండ్రి యొక్క పెంపకంలో ఇతడు చాలా గొప్పగా పెరిగాడు. అంటే వేదాలు తెలుసుకున్నాడు, సంధ్యావందనం తెలుసు, తపస్సు తెలుసు, దానము తెలుసు, ధర్మం తెలుసు. ఇన్ని తెలుసుకున్న పిల్లవాడు ఈ అజామిళుడు. ఇతడు వయసు ఆ రోజుల్లో చిన్న వయసుకి పెళ్లి చేసేవాడు. చిన్న వయసుకి ఆ పిల్లవాడికి పెళ్లి చేశారు. ఇంకా గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు. దాంట్లో కూడా నిష్టగా ఉన్నాడు. తండ్రి ఏ విధంగా తీసుకెళ్తున్నాడో ఆ విధంగా నిష్టగా ఉన్నాడు. భయభక్తులతో ఉన్నాడు. అన్నీ నేర్చుకున్నాడు. వేదాంగాలు నేర్చుకున్నాడు. అన్నీ తెలుసు, శాస్త్రాలు తెలుసు, గృహస్థాశ్రమ ధర్మాలు తెలుసు, అన్నీ తెలుసుకున్నాడు. కానీ ఒకరోజు తండ్రి అడవికి వెళ్ళి మరి యజ్ఞానికి కావాల్సిన దర్భలు తీసుకురమ్మని చెప్పి పంపించాడు. ఇతడు అడవికి వెళ్ళాడు. వెళ్ళి ఒంటరిగా వెళ్ళాడు. వస్తూ ఉన్నాడు. దారిలో ఒక వేశ్య రతికేడులో ఉండే విషయాన్ని చూశాడు. ప్రత్యక్షంగా చూశాడు. చూసేసరికి ఇతడు కూడా కామవశానికి లొంగిపోయాడు. అప్పటిదాకా నిష్ఠాగరిష్ఠుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ఇన్ని ఉన్నవాడు. ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూడంగానే ఇతని భార్య చాలా అందగత్త, అన్ని సద్గుణాలు ఉన్నటి భార్య, అన్ని తెలిసి కూడా, శాస్త్రం తెలిసి కూడా ఆ వేశ్యను చూసి ఆమె మోహంలో పడ్డాడు, కామంలో పడ్డాడు. అంతే. ఇంకా ఆమెను పోయి ఆమె కాళ్ళ మీద పడి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి లొంగిపోయాడు. ఆమె అప్పటికీ అడిగింది, నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీ బ్రాహ్మణత్వాన్ని వదిలిపెడతావా అని అడిగింది. అన్నీ వదిలిపెట్టేస్తాను అన్నాడు. అయితే నీకు డబ్బు లేదు కదా, డబ్బు కావాలి, నాకు వేస్తే కదా డబ్బులు కావాలని చెప్పింది. వెంటనే ఇంటికి పోయాడు. తండ్రిని, తల్లిని, భార్యను అందరినీ ఎదురిచ్చాడు, బంధువులను ఎదురిచ్చాడు. ఉన్న ఆస్తినంతా తీసుకొచ్చి ఆ కులటకి ఇచ్చేశాడు. మొత్తం ఆస్తి ఇచ్చేశాడు. ఆమె దగ్గర ఉండిపోయాడు అడవిలో అతడు. ఇంకా ఆమెతో పాటి మద్యం, మాంసం, అన్ని ఏ అలవాట్లు లేవో సకల అలవాట్లు చేసుకున్నాడు. ఆమె అంటే అంత పిచ్చి వ్యామోహంలో పడిపోయాడు. తిదకి ఎంతకాలం ఉంటుంది ఆస్తి? కరిగిపోయి. ఆస్తి కరిగిపోగానే ఆమెకు పిల్లలు పుట్టారు, 10 మంది పిల్లలు పుట్టారు. ఇక డబ్బులు ఇంకా అవసరం. అప్పుడు దాడి దెబ్బలు చేయడం మొదలు పెట్టేశాడు. దొంగతనాన్ని దిగాడు, జూదరి అయ్యాడు. ఎన్ని వ్యసనాలు ఉన్నాయో అన్ని వ్యసనాలకు బానిసైపోయాడు. బానిసైపోయి సంపాదించిన డబ్బుతో భార్యను, పిల్లల్ని సుఖపెడుతున్నాడు. ఎవరా? వేశ్యను. అసలు భార్యను కాదు, వేశ్యను సుఖపెడుతున్నాడు. ఈ విధంగా కాలం గడుపుతున్నాడు. ఆయనకుండే పిల్లల్లో చివరి పిల్లవాడంటే చాలా ప్రేమ. భార్యాభర్త ఇద్దరికీ అంత ప్రేమ. ఆ పిల్లవాడికి ఏ సంస్కారం వలనో ఆ పిల్లవాడికి నారాయణ అని భగవన్ నామం పెట్టాడు పేరు. అని పెట్టడమే కాకుండా ఆ పిల్లవాడంటే అంత ఇష్టం. ఆ పిల్లవాడికి కూడా ఈ తాగుడు అన్ని అలవాటు చేసాడు చిన్న వయసుకే. తనకే దురభ్యాసాలు ఉన్నాయో అన్ని ఆ పిల్లవాడి ఇష్టం కాబట్టి ఆ పిల్లవాడి తాగించి తినిచ్చి వాడితో ఆటలాడుతూ పాటలు పాడుతూ రోజు కాలం చట్టం చేస్తున్నాడు. చూస్తూ ఉండంగానే 88 సంవత్సరాల వయసు అయిపోయింది అతనికి. ఇక శరీరం ముసలితనం అయిపోయింది. ముసలితనం ఆక్రమించేసింది. యవ్వనం పోయింది, శరీరం శక్తి పోయింది, అన్ని పోయినాయి. ఒక్కసారిగా ముసలితనం ఆక్రమించేసింది. అప్పుడు చూస్తూ ఉండంగానే యమభట్లు వచ్చేసారు ఆయన తీసుకుపోవడానికి. యమభట్లు వచ్చి పాసం వేస్తున్నారు.
ఆ సమయంలో వాళ్ళు కనిపించిన వెంటనే ఇతడికి ఏ పూర్వజన్మ పుణ్యం వలనో లేదా అప్పటిదాకా చేసిన ఉపాసన ఫలితంగానో చిన్నప్పటి నుంచి చేసిన గాయత్రి మంత్ర ఉపాసన వలనో మాకు తెలియదు, అతడికి అన్నిటికన్నా ఇష్టమైన వాడు తన కొడుకు నారాయణ అనే పేరున్న పిల్లవాడు. ఆ సమయంలో అనుకోకుండా అతని నోట్లో నారాయణ అనే పిలుపు 3 సార్లు పిలిచాడు. అక్కడే ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడిని 3 సార్లు నారాయణ 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 అని పిలిచాడు. పిలిచింది పిల్లవాడిని దృష్టిలో పెట్టుకొని పిలిచాడు, భగవంతుడు పిలవలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ అంత్యకాలంలో నన్ను తలుచుకుంటే నన్ను చేరుకుంటారని మనకు భగవద్గీతలో చెప్పబడింది. దానికి ఉదాహరణ ఈ యొక్క కథ. ఇతడు అంత్యకాలంలో తలుచుకుంది తన కుమారుడి నామమే, కానీ అది భగవన్నామం నారాయణ అనేది. మరియు ఇతడు చేసిన ఉపాసన ఉన్నది, చిన్నప్పటి నుంచి చేసిన ఉపాసన ఉన్నది, ఫలితం ఉంది. అది కూడా మనకు భగవద్గీత చెప్పాడు పరమాత్మ. ఏమని? నువ్వు కొద్దిగా అయినా సరే తెలుసుకుంటే, పుణ్యకార్యం చేస్తే, స్వధర్మం ఆచరిస్తే దాని తగిన ఫలితం నేను ఇస్తాను అని చెప్పున్నారు. ఇవన్నీ భగవద్గీత చెప్పిన వాటి అన్నింటికి ఎగ్జాంపుల్ ఈ కథ. అందువల్ల మనకు మామూలుగా మరణ సమయంలో ఏం గుర్తు రావండి, ఎవరైనా సరే మరణ సమయంలో మాత్రం మనకి ఎవ్వరు భగవన్నామం గుర్తొచ్చడానికి ఛాన్సే లేదు. ఎందువల్ల అంటే మనం మరణిస్తున్న విషయం మనం తెలుసుకోలేం. ఫస్ట్ చాలా మంది హాస్పిటల్స్కి వెళ్ళి కోమాలో ఉండి లేదా ఆ సమయంలో నెమ్ము వల్ల కానీ వాత రోగాలతో కానీ ఏదో ఒక రోగంతో కదా మరణిస్తారు హాస్పిటల్లో చేరి. ఇప్పుడు మరీ ఘోరం, ఐసీయూలో పోతారు. ఇంకో మనిషి వచ్చి కూడా వాళ్ళకి బోధ చేయడానికి వీల్లేదు. మనుషులు కూడా రానిరుగా అక్కడ, నామస్మరణ కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వదు. అలాంటి దౌర్భాగ్య స్థితులు ఉన్నాయి ఇప్పుడు మనకి. అందువల్ల నామస్మరణ చేయడానికి అవకాశమే ఉండదు. అటువంటిది అందులో అయిన వాళ్ళ పిలవాలన్నా కూడా ఆ సమయానికి గుర్తురాదు అసలు. ఎందుకంటే శరీరం అంతా దాదాపు చాలా తేళ్లు కుట్టినంత భయంకరమైన నొప్పులు ఉంటాయి వాళ్ళ ఒంట్లో మరణించే ముందు. అలాంటి వాళ్ళు ఎవరు తలుచుకుంటారు? శరీరం తప్పించి ఇంకేం తలుచుకోరు. భగవంతుడు ఎందుకు గుర్తొస్తాడు? ఆ సమయంలో శరీరమే గుర్తొస్తుంది. కాబట్టి మనకు మరణ సమయంలో భగవంతుడు నామం వచ్చేందుకు అవకాశం లేదు. కానీ ఈయన భాగ్యం ఏంటంటే పిల్లవాడంటే ఇష్టం ఉంది, పిల్లవాడికి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు. కానీ ఆ నామాన్నైనా పిలవాలి అనిపించింది ఆ సమయానికి. అది గొప్ప విషయం. అది స్ఫురించింది. ఎందువల్ల? చేసిన పుణ్యం, చిన్నప్పటి నుంచి చేసిన సాధన అయితేనేమి, పూర్వజన్మ పుణ్యం అయితేనేమి అన్ని కలిసి వచ్చాయనికి. కలిసి వచ్చి ఆ పేరు పిలిచాడు, నారాయణ అని పిలిచాడు. 3 సార్లు పిలిచాడు. వాళ్ళు అప్పుడే ఆ యమభటులు వచ్చి అతని మీద పాశం వేశారు, నా జీవుడి మీద పాశం వేసి లాగుతున్నారు. కరెక్ట్ గా అసలు నారాయణ అని 3వసారి పిలుపు అయిపోయిందో వెంటనే విష్ణు దేవతలు వచ్చేసి ఆ యొక్క వేసిన పాశాన్ని తెంచి అవతల పడేశారు. బలంగా తీసేసేసి వాళ్ళని తోసేశారు యమభటుల్ని. తోసేసిన తర్వాత వాళ్ళని ఆశ్చర్యపోయారు. ఎవరు వీళ్ళు? మమ్మల్ని ఎందుకు తోస్తున్నారు? మేం చేసే పనికి ఎందుకు అడ్డం వస్తున్నారు అని చెప్పి అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎవరు మీరు? ఎందుకు? మేము చేసే మా యొక్క డ్యూటీ యమకింకర్లు అంటే యముడు చేసిన పని చెప్పించేసేవాడు కింకర్లు. మేము చెప్పిన పని చేస్తున్నాం, మా పనికి ఎందుకు అడ్డం వస్తున్నారు? మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పని అని అడుగుతారు. మనకు భాగవతంలో ఈ కథకు కూడా వాడి యమభటులు ఆ యొక్క విష్ణు పార్షదుల యొక్క సంవాదం అనే చెప్తారు. ఈ కథ పేరే అది, సంవాదం. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సంభాషణ అంతా కలిసి కథగా చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు వాదిస్తారు, ఎవరు మీరు? మమ్మల్ని మనం ఏం చేసే పనికి ఎందుకు అడ్డం వస్తున్నారు? మమ్మల్ని అడ్డగిస్తున్నారు ఎందుకు? ఇక్కడేమన్నా పుణ్యాతులు అనుకుంటున్నారా? మేము చేసిన తప్పేం లేదు ఇక్కడ. ఎందువల్ల అంటే మాకు సాక్ష్యం ఉంది. ఇతను చేసిన ప్రతి పనికి సాక్ష్యం చెప్పే సాక్షులు ఉన్నారు. భాగవతులు ఎంత చక్కగా చెప్పారు ఈ విషయాన్ని. ఎంతమంది మనల్ని గమనిస్తారు మన జీవితాన్ని అనే విషయాన్ని. మనకు జీవితంలో మన ఇళ్లలో సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టుగా భగవంతుడు సీసీ కెమెరాలు పెట్టుకోన్నాడు. అవన్నీ చెప్తారు. పంచభూతాలు అవన్నీ మాకు సాక్ష్యం చెప్పాయి ఇతని జీవితం గురించి. ఇతను తప్పు చేశాడు, మీకు తెలిసినట్లేదు, మమ్మల్ని పక్కకు నెట్టేస్తున్నారు ఆ జీవుని లాక్కపోనీయకుండా. కానీ మీరు తెలుసుకోవాలి ఇతని యొక్క జీవిత విషయం అని చెప్పి మొత్తం ఈయన కథ అంతా చెప్తారు. ఇలాంటి నికృష్టుడు, ఇలాంటి దరిద్రుడు, ఇట్లాంటి పాపాత్ములను ఎందుకు రక్షించడానికి వచ్చారు మీరు అని వాదిస్తారు. ఆ వాదన అంతా విన్న తర్వాత ఆ యొక్క విష్ణు పార్షదులు అంటారు, అయ్యా దీని భాగవతంలో ఇది చాలా చక్కగా చెప్పారు. ఏ విధంగా భయంలో గాని శత్రుత్వంతో గాని ఏ స్థితిలో ఉన్నా సరే మరణ సమయంలో కానీ ఎవరైనా సరే హరినామస్మరణ చేస్తే వారికి మోక్షం ఇచ్చి తీస్తాడు భగవంతుడు. ఇదే మనకు భగవద్గీత కూడా చెప్పింది. అంత్యకాలంలో ఎవరు నన్ను తలుచుకుంటారో వాళ్ళు నా గతిని పొందుతారని చెప్పాడు ఆయన.
కాబట్టి వాళ్ళకి అటువంటి భాగ్యం కలుగుతుంది అని చెప్తారు. ఈ సంపాదన అంతా చాలా బాగుంటుంది భాగవతంలో. వాళ్ళిద్దరు అంతా వాయించుకున్న తర్వాత ఈ విషయం ఇంకా తెలియకపోతే వెళ్ళి మీ యమధర్మరాజుని అడగండి, ఆయన చెప్తాడు మీకు అని చెప్పంగానే ఆ యమభటులు కాస్త వెళ్ళిపోతారు యమధర్మరాజుకి. ఈ విష్ణు పార్షదులు కూడా అతనికి జీవం ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అతను మాట్లాడాలనుకుంటాడు, నన్ను రక్షించారు అని చెప్పి థ్యాంక్స్ చెప్దాం, నోరు తెరవబోతాడు. అప్పటికే మాయమైపోతాడు ఆ విష్ణుదూతలు. వెళ్ళిపోగానే అప్పుడు ఇది పశ్చాత్తాపం కలుగుతుంది. తను చేసిన తన జీవితాన్ని అంతా ఒకసారి రివైండ్ కొట్టుకుంటాడు. తన జీవితంలో చిన్నప్పటి నుంచి తన తల్లి తండ్రి ఎలా చూసుకున్నారు, తన భార్య ఎంత బాగా చూసుకుంది, ఎంత శీలవతి తన భార్య, ఇలాంటి కొలత దగ్గర చేరి నేను నా యొక్క బ్రాహ్మణత్వాన్ని కోల్పోయి సకల వ్యసనాలకు బానిసయ్యానుంచి తెలుసుకొని పశ్చాత్తాపడతాడు. చాలా పశ్చాత్తాపడతాడు. పడి అప్పుడు అర్థం చేసుకుంటాడు. అప్పుడు భార్య పిల్లల్ని అందరినీ వదిలేసేసి అతనికి శక్తి వచ్చేసింది. అంటే చేసిన పుణ్యం వల్ల శక్తి వచ్చేసింది. వెంటనే లేచి హరిద్వార్కు వెళ్ళి అక్కడ గొప్ప గొప్ప ఋషులను ఆశ్రయించి తాను చేసిన తప్పుదాన్ని ప్రాయశ్చిత్తంగా ఆ హరినామస్మరణ ఎట్టి బస్సులో వదిలిపెట్టకుండా ఉండి, ఎందుకంటే హరినామం గురించి గొప్పతనం తెలుసుకున్నాడుగా ఇప్పుడు వాళ్ళ మాటల వల్ల, అందులో తెలిసి వచ్చింది అతనికి. అతని ముందే కదా మాట్లాడుకున్నారు యమకింకర్లు మళ్ళీ విష్ణుదూతలు. దాని యొక్క మహిమ తెలుసుకొని అతడు అక్కడికి పోయేసి నిరంతర హరినామస్మరణతో చివరికి యోగ శాస్త్రం ప్రకారంగా తన షట్చక్రాలు దాటుకొని తన యొక్క సహస్రాలను దాటుకొని అతడు బయలుదేరుతాడు పరలోకానికి పోవడానికి. అప్పుడు విష్ణుదూతలు అప్పుడు కనిపిస్తారు. మళ్ళీ ఎప్పుడైతే వాదన చేసి చెప్పారో ఆ దూతలే మళ్ళీ కనిపిస్తారు. కనిపించి ఆయన తీసుకొని వైకుంఠానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకు జన్మ ఉంటుంది. చెప్తారు ముందే, నీవు నీ పుణ్యఫలం ఇప్పుడు చేసిన పుణ్యం వల్ల ఇప్పుడు వస్తున్నావు, కానీ మళ్ళీ నువ్వు జన్మించాల్సిందే, ఎందుకంటే నువ్వు చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. మళ్ళీ పుట్టి మళ్ళీ మహారాజుగా పుట్టి ఆ తర్వాత నువ్వు కాశీలో గొప్ప తపస్సు చేసి అప్పుడు ముక్తి పొందుతావు అని చెప్పి వరం ఇస్తారు. చెప్తారు వాళ్ళు దారిలో చెప్తారు అవంతా. ఆ విధంగా ఈ అజామిళుడు ముందు దుర్మార్గుడిగా ఉండి పాపాత్ముడిగా ఉండి ఆ విధంగా అతడు ఆ పైలోకాలకి చేరుకున్నాడు, విష్ణుపదం చేరుకున్నాడు అనే అంశము ఈ యొక్క దశకంలో చెప్పబడుతోంది. మనం భాగవతంలో వాళ్ళ సంవాదం కూడా అక్కడక్కడ చెప్పుకుంటూ పూర్తిగా ఈ కథను ఒక్కొక్క శ్లోకం నుంచి ఈయన సంక్షిప్తంగా చెప్తారు నారాయణ భట్టరి గారు. అది స్తోత్రం. ఈయన స్తోత్రం చేస్తున్నాడు ఎవరిని? గురువాయూరప్పని. గురువాయూరప్పని సంబోధిస్తూ చెప్తున్నాడు. దానికి అనుగుణంగా మనం భాగవతంలో ఏం చెప్పారు చెప్పుకుంటూ ముందుకు పోదాం. అప్పుడు ఈ కథ ఈ యొక్క దశకంలో ఉండే విషయం అంతా కూడా మనకు కూడా అవగతం అవుతుంది. భగవద్గీతలో ఉండే సారాంశం అంతా మనకి తెలిసిపోతుంది. అంత చక్కగా వర్ణించారు ఈ కథని. ఇక మనం ఈ దశకంలోకి అడుగు పెడదాం. ఈ దశకంలోకి అడుగు పెట్టే ముందు భాగవతంలో సన్నివేశం ఏదో చూద్దాం. అక్కడ చెప్తున్న పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నాడు. 10 రకాలైన పాప లక్షణాలు గల నరకాల గురించి, వారి ఆద్యంతాల గురించి, స్వయంభూ మనువు, అతని కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుల వంశచరిత్రలు, ఈ భూమండలంలో ఉన్న అనేక ద్వీపాలు, భూభాగాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, అడవులు, వనస్పతులు మొదలైన సమస్త విషయాల యొక్క ఆవిర్భావ వైశల్యాల గురించి, జ్యోతిష్యపరమైన గతుల విశేషాల గురించి, వీటన్నింటినీ పరమాత్మ ఏ విధంగా సృష్టించాడు అనే విషయాన్ని నాకు తెలియజేశావు. ఇదంతా మన ముందు దశకంలో తెలుసుకున్నదే. మహానుభావ సుఖదేవ, ఈ ప్రపంచంలోని మానవుడు భరింపరాని బాధలతో నిండి నానావిధ నరక కూపాలలో పడిపోకుండా సుఖంగా జీవించే మార్గం నాకు విశదీకరించవలసింది అని అడుగుతున్నాడు. అంతేకాకుండా అనగా మనోవాక్కాయ కర్మల ఫలితంగా కలిగే పాపాలను ఎప్పటికప్పుడే పరిహారం చేసుకోకపోయినందువల్ల మూర్ఖుడైన జీవుడు దేహం వదిలిన తర్వాత భయంకరమైన నరకాలు శిక్షలు అనుభవిస్తాడు. కాబట్టి జీవుడు యమభటుల దర్శనం కాకముందే, చావును గురించి మనసు కలతపడక ముందే, శరీరంలో ప్రాణం చైతన్యవంతమై ఉండి బలం తగ్గక ముందే చేసిన పాపాలను నిష్కల్మషమైన మనసుతో పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం మంచిది కదా అడుగుతున్నాడు. ఎంత బాగా అడుగుతున్నాడు చూడండి. మనం అడగాల్సింది, రోగ కారణాన్ని తెలుసుకుని వైద్యుడు ఔషధం ఇచ్చి రోగాన్ని వెంటనే నివారించే విధంగా మానవుడు తాను చేసే పాపాలకు మూల కారణం తెలుసుకుని కాలం మించిపోకుండా వాటికి నివారణోపాయాలు గుర్తించి పోగొట్టుకోవాలి కదా. ఓ స్వామి, మానవుడు ఎటువంటి పాపాలను చూస్తాడో వింటాడో వాటిని చేయకూడదని అనుకుంటూనే బాధలు పడుతూ కూడా తిరిగి అవే పాపాలను చేస్తాడు. ఇది మనం చేసే పనే.
మనకు తెలిసిన పాపం అని అయినా తిరిగి చేస్తుంటాం. అటువంటి వాటికి పాప పరిహారం ఉంటుందా? జీవుడు సందర్భాన్ని అనుసరించి ఒకసారి పాపం చేయడం, మరొకసారి మానివేయడం చేస్తాడు. ఒంటి మునిగిపోవడానికి ఏనుగు నీళ్లలో మునిగినట్లుగా చంచలమైన మనసు కలిగిన మానవుడు చేసిన పుణ్యాలు సత్ఫలితాలు ఇవ్వని భావిస్తాను. ఎంత బాగా మనం అడగాల్సిన అన్ని అడుగుతున్నాండి ఆ పరీక్షిత్ మహారాజు. నిజమే కదా, ఏనుగు ఏం చేస్తుంది? నీళ్ళలో మునుగుతుంది, స్నానం చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి అంత బుడత పూసుకుంటుంది. అలా మానవుడు కూడా మంచి పనులు చేస్తాడు, తీర్థయాత్రలు చేస్తాడు, అన్ని చేస్తాడు, మళ్ళీ పాపాలు చేస్తుంటాడు. దానికి అది అడుగుతున్నాడు ఎడ చేయాలనేసి. ఆరోగ్యకరమైన ఆహారం తిన్న కారణంగా మనిషి వ్యాధులను ఎలా పోగొట్టుకుంటాడో అదే విధంగా సత్కర్మలు ఆచరించేవాడు నిర్మలమైన మనసుతో తన పాపపు రాశినంతటినీ నశింపజేసుకుంటాడు. తపస్సు, బ్రహ్మచర్య దీక్ష, దానశీలత, అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహం, నామస్మరణం, సత్య శౌచములు వంటి మంచి విషయాలతో పవిత్ర జీవనం సాగిస్తున్న ధర్మవర్తులైన దయాసముద్రులు మనోవాకాయ కర్మల చేత ఏర్పడిన పాపాల గుదిని అగ్ని వెదురు పొదలను భస్మం చేసినట్టుగా దహించి వేస్తాయి కదా. ఎంత బాగా అడుగుతున్నాడో. మరికొంతమంది శ్రీకృష్ణుని పాదాలు అనే పద్మాలయంలో తేనెను తాగే తుమ్మిద వంటి మనసు గలవారై నిర్మల వేషధారులై గోవిందుని భక్తులై సూర్యుడి మంచును కరిగించిన విధంగా తమ ఆంతరింగిక భక్తి చేత పాపాలను సంపూర్ణంగా అంతం చేసుకుంటున్నారు కదా ఓ సుఖ మహర్షి. కాబట్టి దీనికి తగినటువంటి పరిష్కారం చెప్పవలసింది, పాపాలు పటాపంచలు చేసే విషయాన్ని సూచించవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన చెప్తున్నాడు, ఎంత బాగా చెప్పాడు ఆయన కూడా. కళ్ళు కుండలు ఎన్ని నదులలో ముంచినా ఆ నదులు దాన్ని పవిత్రం చేయలేవు. అట్లే హరిభక్తి లేకుండా చేసిన ఎన్ని పుణ్యకర్మలైనా నరుణ్ణి పవిత్రం చేయలేవు అని చెప్పేశాడు సుఖ మహర్షి. కాబట్టి నిత్యం విష్ణు పాద పద్మాలను ధ్యానిస్తూ విష్ణు గుణ కీర్తన యందు ఆసక్తి కలిగి ఉండేవారు యముణ్ణి గాని యమపాసాలు ధరించిన యమభటులను గాని కలలో కూడా చూడరు. అట్టి వారు తెలియక చేసిన పాపాలు ఏవైనా ఉన్నా అవి కూడా సమీపించవు చెప్పేశాడు. పాపాలు చేసినా కూడా అవి సమీపించవట. విష్ణు సేవకుల యమకింకుల సంవాదం అనే ఒక కథని నీకు చెప్తాను వినవయ్యా అని చెప్పి సుఖ మహర్షి చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఎంత బాగా చెప్పాడు విషయం అంతా. మహారాజా, కన్యాకుబ్జం అనే పట్టణంలో అజామిరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహాపాపాత్ముడు, దారిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నవాడు, నింజ చరిత్రుడు, మంచిని తిరస్కరించిన వాడు, దురాచారపరుడు, నికృష్ట జీవుడు, జూదాలన్నా వివాదాలన్నా ఆదరం మెండు, దొంగతనానికి పెట్టింది పేరు. అతడు యవ్వన మత్తులో ఒక దాసిని భార్యగా చేసుకున్నాడు. ఆమె యందు 10 మంది కొడుకులు కన్నాడు. అతడు ఆ వ్యామోహ సముద్రంలో మునిగిపోయాడు. ఆ పిల్లల ఆలనా పాలనలో ముద్దు ముచ్చట్లలో చాలా కాలం గడిపాడు. సంసార లంపటుడై ఆనందంతో మైమర్చాడు. ఆ ముడిపాలన్నీ ముగిసి ముసలివాడైనాడు. ఇదే విషయానికి నారాయణ భట్టతిరి గారు మొదటి శ్లోకంలో చెప్పేశారు. ఈ సారాంశం అంతా ఒక్క శ్లోకం చెప్పారు. అజామిళో నామ మహీశ్వర పురా చరణ్ విభో ధర్మపదాన్ గృహాసమే గురోర్గిరా కాననమేత్య దృష్టవాన్ సుదృష్టశీలాం కులటాం మదాకులాం. ఈయన కూడా నారాయణ భట్టతిరి అదే విషయం చెప్తున్నాడు. పురా పూర్వము అజోమిళో నామ, అజామిళు అని పేరు కలిగినటువంటి మహీశ్వర. మహీశ్వర అంటే భూమి మీద దేవత, తిరిగే దేవత ఎవరంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. విభో, ఈయన మనకు గురువారప్ప చెప్తున్నారు కదా, అన్ని ఆయనకు విన్నయించుకో స్తోత్రం చేస్తున్నారు కదా. ఓ గురువారప్ప, విశ్వమంతా వ్యాపించిన వాడా, ఒకప్పుడు అజామిళుడు అనేవాడు ఉన్నాడు కదా బ్రాహ్మణుడు. మంచి సదాచారంలో ఉన్నట్టు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడయ్యేవాడు. కానీ ఏం చేశాడు వాడు? ధర్మప్రధాన్, ధర్మ మార్గంలో వెళ్లి గృహాశ్రమే, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. గృహస్థ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాడు. కానీ గురోర్గిరా, గురువు రూపంలో ఉన్న తన తండ్రి ఆదేశించగా, గిర అంటే పలుకగా, పంపించగా, కాననమేత్య అడవికి వెళ్ళాడు. వెళ్ళి దృష్టవాన్ చూచాడు. ఏం చూచాడు? సుదృష్టశీలాం, చెడ్డ లక్షణాలు కలిగి ఒక స్త్రీని చూచాడు. కులటాం, ఆమెవరు? కులట. మదాకుల, మంచి మదించిన మదంతో ఉంది, అటువంటి మోహంలో ఉండేటువంటి స్త్రీని వాడు చూశాడు. అటువంటి స్త్రీని చూశాడు వాడు. చూచి స్వతః ప్రశాంతోపి తదాహుతాశయ స్వధర్మం ఉత్సృజ్య తయా సమారమన్ అధర్మకారీ దశమీభవన్
పునః దధౌ భవన్నామయుతే సుతే రతిం. వాడు ఏం చేశాడు, స్వతహా తన సొంతంగా స్వభావం ఇచ్చే చాలా గొప్పవాడు, చాలా మంచి గుణం ఉంది, చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం చాలా గొప్పది, గొప్ప సంస్కారంతో కుటుంబంలో పుట్టాడు. వాడు పుట్టి ఏం చేశాడు, ప్రశాంతంగా జీవితం గడిపేస్తున్నాడు. కానీ ఏమైపోయింది, ఆ కొలతను చూడంగానే వాడి బుద్ధి మారిపోయింది. తదాహృతాశయ, వాడి యొక్క ఆశయాలన్నీ కూడా అపహరించబడ్డాయి. ఎవరి చేత, ఆ కొలత చేత. ఆ వేశ్య స్త్రీ వల్ల వాడి మనసులో ఉండే ధర్మం అంతా కూడా అపహరించబడిందంటే దురాచారానికి బాధపడ్డాడు. స్వధర్మం రుత్సృజ్య, వదిలేశాడు. స్వధర్మాన్ని చేస్తున్నాడు ఇప్పటిదాకా. మనకి భగవద్గీత చెప్పి స్వధర్మం ఆచరించాలని, ఆ స్వధర్మాన్ని వదిలిపారేశాడు. అంటే బ్రాహ్మణుడిగా పుట్టిన తర్వాత ఏమేం చేయాలో, దానము, తపస్సు, యజ్ఞం, యాగం, గృహస్థాశ్రమ ధర్మాలు అన్నీ వదిలిపెట్టేసి తయ ఆ యొక్క వేశ్యతో సమారమన్, ఆమెతో తిరుగుతూ కూర్చున్నాడు, ఆమెతో భోగాలు అనుభవిస్తూ కూర్చున్నాడు. అధర్మకారి, అంతేకాకుండా అధర్మం కూడా చేయడం మొదలు పెట్టేశాడు. చేయకుండా పనులు చేస్తున్నాడు, దొంగతనంతో మొదలుకొని అన్ని చేస్తున్నాడు. దశమీ భవన్ అంటే వృద్ధాప్యం వచ్చేసింది. అప్పటిదాకా అంటే అంత కాలం, మనకు భాగవతంలో 88 సంవత్సరాలు చెప్తారు. అంత కాలం అంతా కూడా వాడు మొత్తం సుఖానికి, భోగాలకి మరియు అరాచకమైన పనులు చేయడానికి ఉపయోగించేసాడు. అయిపోయింది, కాలం అంతా అయిపోయింది, ముసలితనం వచ్చేసింది. పునః మరియు అంతేకాకుండా ఏం చేశాడు, దధౌ పొందాడు. ఇంకేం పొందాడు, భవన్ నామయుతే. ఏం చెప్తున్నాడు, స్వామి నీ నామం ఉందే, నారాయణ నామం, ఆ నామాన్ని మాత్రం సుతే తన కొడుకు పెట్టుకొని ఏం చేశాడు, రతిం, ఆ కొడుకుని మాత్రం ప్రేమిస్తున్నాడు. పేరు పెట్టుకుందేమో నీది, నిన్ను ప్రేమించడందా, ఆ కొడుకుని ప్రేమిస్తున్నాడు. ఒక పక్క వేసను ప్రేమిస్తున్నాడు, ఆమె కోసం దురాచారపరుడయ్యాడు. ఇంకో పక్క ఏమో నీ నామం పెట్టాడు వాడి కొడుక్కి, ఆ కొడుకు మీదే ప్రేమతో ఉన్నాడు. అది ఆడు చేసిన పని. ఆ అజామిడు చేసే పని ఏంది, నీ నామం పెట్టాడే కానీ నీ మీద ప్రేమ లేదు, అనన్యమైన భక్తి నీ మీద లేదు, వాడి మీద మాత్రమే ఉంది, కొడుకు మీద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని మనకు దశమీ భవన్ అనే దానికి భాగవతం చాలా చక్కగా చెప్పారు. అతని ముసలితనం ఎలా ఉందో చెప్పారు. మలినమైన మనస్సు చివరకు స్వచ్ఛతను పొందుతున్నట్లుగా అతని తల వెంట్రుకలు తెల్లబడ్డాయని చెప్పడానికి ఎంత బాగా చెప్పారు. ఎట్లయితే మలినమైన మనసు బాగా మునిగి పెట్టిపోయింది, కానీ ఎప్పటికో జ్ఞానం వస్తే స్వచ్ఛత వచ్చినట్టుగా వెంట్రుకలు తెల్లబడ్డాయట. భార్యా పిల్లల యందు మమకారం తగ్గినట్లుగా శరీరం బిగువు తగ్గిపోయిందట. ఇంద్రియాల కోరికలు ఇక వద్దన్నట్లుగా తల అడ్డంగా వణకసాగిందట. ఆయన ముసలితనం ఎంత బాగా వర్ణిస్తున్నారు చూడండి. తీవ్రమైన కోరికలు వయసుతో పాటు తగ్గినట్లు కంటి చూపు మందగించిందట. నోటికి అరుచి కలిగింది, దంతాలు ఊడిపోయినాయి, పళ్ళు ఊడిపోయినాయట. ఆయాసం, దగ్గు పెరిగాయట, తలనొప్పి పెరిగిపోయినట. ఆ విధంగా అతనికి ముసలితనం నాటికి మనసు కూడా చెదిరిపోయింది. అన్ని తగ్గిపోతే మనసులో ఉత్సాహం ఏముంటుంది, కోరికలు ఏమంటాయి, అది కూడా నశించే. అంటే ముసలితనం వల్ల తెలిసి వస్తోంది అయ్యకి, ఇంకేం తెలియదు అప్పటిదాకా. ఈ విధంగా అతడు 88 సంవత్సరాలు నిండిన వాడినప్పటికీ మోహభ్రాంతుడై చివరి కొడుకైన నారాయణుడనే వాడి యందు మిక్కిలి ప్రేమ కలిగి ఉన్నట. ఓ మహారాజా, ఆ అజామినుడు అతని భార్య కలిసి వాత్సల్యము, ప్రేమ మనసులో కదలాడగా చిన్న కొడుకే నారాయణ్ణి ఎప్పుడు మిక్కిలి ప్రేమతో చూసుకోసాగారు. ముద్దు చేస్తున్నారు వాడిని. ఏం ముద్దు చేస్తున్నారట, తాగడంలోనూ తినడంలోనూ జత కలిసి ఉంటూ, ఆటపాటల్లో కలిసి ఉంటూ, జడ బుద్ధితో తనకు ఆసన్నమైన మరణాన్ని కూడా గుర్తించలేకపోయాడు. ఆ కొడుకు మోహంలో పడి తన యొక్క ముసలితనం వచ్చేసిన విషయం గుర్తించలేకపోయాడు. అంత అధ్వానం అయిపోయాడు. అజామినుడు ఈ విధంగా అజ్ఞానంతో వ్యామోహంలో ఉంటూనే మృత్యువు ఆసన్నమైన సమయంలో తనకు ప్రియపుత్రుడైన నారాయణ్ణి ఆ పేరుతోనే పిలుస్తూ తనలో తానే ఎక్కువగా తలుచుకుంటూ కాలం గడుపుతున్నాడు. అది అసలు ఉద్దేశం. అంటే ఆ చివరి సమయంలో అతనికి ఎందుకు గుర్తొస్తోంది కొడుకు పేరంటే, ఆ కొడుకుని నిత్యం అనుకుంటున్నాడు, అనుక్షణం అతని మీద ధ్యాస, ఇంకెవరి మీద ధ్యాస లేదు అతనికి. అందువల్ల అప్పుడు జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందో చెప్తున్నారు. ఇదే ఇక్కడ మనకి నారాయణ భట్టి కూడా చెప్తున్నారు. సమృత్యుకాలే యమరాజ కింకరాన్ భయంకరాన్ ప్రీన్ అభిలక్షయన్ భియా పురా మనాక్ తత్ స్మృతి వాసనా బలాత్ జుగావ నారాయణ నామకం సుతం. ఏం చెప్తున్నారు నారాయణ భట్టి, స్వామి
మృత్యుకాల ఆ యొక్క అజామిళుడు ఉన్నాడే అతడు మృత్యుకాలే, అతడి మృత్యు వాసం అయిపోయింది. ఆ సమయంలో ఏమైపోయింది, యమరాజు కింకరాన్, ఆ యమధర్మరాజు యొక్క కింకరులు మృత్యులు సేవకులు వచ్చేసారు, భటులు వచ్చేసారు. భయంకరాన్, వాడు ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉన్నారు. త్రీన్ అభిలక్షయాన్, ముగ్గురు వచ్చారట. వాళ్ళ ముగ్గురు చూశాడు. త్రీన్ అంటే ముగ్గురు చూశాడ. భయంతో వణికిపోయాట. వణికిపోయి పూర్వము ఇక్కడ మనం భాగవతం చూసి వెళ్దాం. అక్కడేం చెప్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో వర్ణిస్తున్నారు భాగవతంలో. కోపంతో భయంకరంగా వేలాడుతున్న పెదవులు కలిగిన వికార ముఖాలలో తీక్షణమైన చూపులు కలిగిన వారు, పాపులకు భయం కలిగించే యమపాసాలను ఆయుధాలను కలిగిన వారు, మరణం కలిగించడం వలన మిక్కిలిగా భయపడుతున్న జీవులు కలవారు, విశేషంగా భయాన్ని కలిగించే వాళ్ళు, తనని తీసుకుని వెళ్ళడానికి వచ్చిన ముగ్గురు యమదూతలను ఆ బ్రాహ్మణుడు చూశాడు. ఆ అజామిలుడు ఒక్కసారిగా ఆ దృశ్యాన్ని చూసేశాడు. జీవితం జబర్దస్త్లో ఉన్న అజామిళునికి వికృత ముఖాలతో, మిడిగుడ్లతో, వికారమైన చెక్కిళ్లతో, ఒంటి నిండా నెక్కబడుచుకున్న వెంట్రుకలతో, సకల జీవులను పీడించి ప్రాణాలను హరించగల అనువైన యమపాశాలు ధరించిన యమకింకర్ల దర్శనంతో అవయవ పటుత్వం దప్పింది. చలిస్తున్న ప్రాణాలు కలవాడై కదలిక లేనివాడైపోయాడు. అక్కడ చెప్పింది అది. అప్పుడు దూరంగా ఆడుకుంటున్న తనకు అత్యంత ఇష్టడైన ఆఖరి కుమారుడిని తన చివరి దశలో చూడాలనిపించి నారాయణ అని 3 సార్లు తెచ్చాడు. నారాయణ 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 అని 3 సార్లు ఆ పిల్లవాడిని పిలిచాడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. పూర్వజన్మ నుంచి వచ్చిన మన కొద్దిగా తత్ స్మృతి వాసన బలాత్. స్వామి ఏం చెప్తున్నాడు మీ గురువారప్పకి, ఓ స్వామి, అతని యొక్క పూర్వజన్మ పుణ్యం వల్ల మరియు తన యవ్వనంలో దాకా వచ్చే వయసు దాకా చేసుకున్న పుణ్యం వల్ల, తండ్రి దగ్గర పెరిగిన ఆ యొక్క ఉపాసన బలం వల్ల, అదే తత్ స్మృతి, నీ యొక్క స్మృతి. స్వామి నిన్ను మనసులో అనుకున్నాడు. అప్పటిదాకా అనుకున్నాడు కదా, ఆ మనిషి కనిపించినంత వరకు, ఆ వేస కనిపించినంత వరకు అతడు పూర్తిగా భగవద్భక్తిలోనే ఉన్నాడు. అంటే అప్పటిదాకా ఉన్నట్టు ఆ స్మృతి, ఆ గుర్తు వల్ల, వాసనా బలాత్, ఆ యొక్క వాసన వల్ల, అతనిలో ఉండే ఆ సంస్కార బలం వల్ల, అప్పుడు చేసిన పుణ్యం వల్ల దాని యొక్క బలం బాగా పనిచేసింది. మనకదే భగవద్గీత చెప్తాడు, నువ్వు కొద్ది పుణ్యం చేసినా, కొద్దిగా నీ స్వధర్మం చేసినా దాని తగిన ఫలితాన్ని నేను ఇస్తాను అని భగవద్గీత చెప్పిన విషయమే. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇతనికి ఏముంది, పూర్వజన్మ పుణ్యం ఉంది. పుణ్యం వల్ల బ్రాహ్మణుడిగా పుట్టాడు. పుట్టిన దానికి మంచి జన్మే వచ్చింది, మంచి పేరెంట్స్ దగ్గర వచ్చాడు. వాళ్ళ దగ్గర కూడా క్రమశిక్షణగా పెరిగాడు. పెరిగినంత కాలం 16 ఏళ్ల వయసు వరకు ఎంత బాగున్నాడో అంత బాగున్నాడు. 18 ఏళ్ల వయసు వరకు, పెళ్ళైపోయిన 16 ఏళ్ళకి 18 ఏళ్ళకి అడవికి వచ్చింది. కాబట్టి ఆ వయసులో అతడికి చెడ్డ బుద్ధి వచ్చింది. అప్పటిదాకా చేసిన సాధన అంతా ఉంది కదా, ఆ సాధన బలం వల్ల ఏమైపోయింది, జుహావా పిలిచాడు. నారాయణ నామకం సుతం, ఆ తన సుతం, తన కొడుకు పేరేంటి, ఆ నారాయణ అనే పేరుకు అతడు పిలిచాడు. అతడి పూర్వజన్మ వల్ల మనకు కూడా ఉంటుంది. మన ప్రకారం కూడా మనం పెట్టుకుంటాం పేర్లు. మనం కూడా అమ్మవారి పేరు పెట్టాడు. కామాక్షి బడి కామి అని పిలుస్తారు. ఇది పెట్టే పేర్లు బ్రహ్మాండంగా పెడతారు. మంచి అమ్మవార్ల పేర్లు, అయ్యవార్ల పేర్లు ప్రకారం పెడతాం. అది పిలిచే పేర్లు మాత్రం ముద్దు పేరుతో మనం ఆ పేర్లు కూడా పిలము. కనీసం అదన్నా పెడితే ఆ చివరి సమయంలో పిలుచుకుంటామని పూర్వం రోజులు దేవుళ్ళ పేర్లే పెట్టేవాడు. మరణ సమయంలో మనం పిలుస్తాము ఆశతోనే. కానీ ఇప్పుడు అది కూడా పోయింది మనకి. ఆ పేర్లు మారిపోయి ఇప్పుడు పిలిచే పేర్లని కూడా ఒకవేళ భగవంతుడి నామాలు పెట్టినా మనం పిలిచే పిలుపు చిన్ని, బుజ్జి అట్లాంటి పిలుచుకుంటున్నాం. దానివల్ల అది కూడా పోగొట్టుకుంటున్నాం మనం అయితే. కానీ ఈయన అదృష్టం ఏంది, పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టడం కాకుండా ఆ సమయానికి ఆ పిల్లవాడు గుర్తొచ్చాడు. ఎందువల్ల పొద్దున్నే పిల్లవాడితో ఆడుతున్నాడు, ఆ పిల్లవాడితో కూర్చుంటున్నాడు, తిరుగుతున్నాడు, పడుకోబెట్టుకుంటున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు కదా. అందువల్ల మనసులోకి అతడే వచ్చాడు, గుర్తుకొచ్చాడు. లేకపోతే ఆ సమయాన్ని గుర్తురాదు, అది ఇంపాసిబుల్ గుర్తు రావడం. కానీ ఇతని గుర్తు, అది కూడా దైవబలం. అందుకే ముందు చెప్పాడు, పూర్వజన్మ చేసిన పుణ్యము ఇప్పటిదాకా చేసిన సంస్కార బలం. అందుకే చెప్పేశాడు ఆయన. తత్ స్మృతి వాసనా బలాత్, ఆ బలం, ఆ వాసనా బలం వల్ల అతడు ఆ నారాయణ స్మరణ వచ్చేసింది. లేకపోతే వచ్చిండేది కాదు అసలు. అది భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, అతనికి వచ్చేసింది. కాబట్టి అప్పుడు పిలిచాడు కదా స్వామి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు నారాయణ భట్టుని. స్వామి, ఆయనకి బిడ్డ మీద మమకారం ఉంది, నీ మీద మమకారం లేదు, వాడి మీద ఉంది. వాడిని తలుచుకుంటూనే అయ్యో ఈ బిడ్డ ఉన్నాడు, వీటితో రోజు ఆడుకునేవాడిని,
నా ఎదురుగా భయంకరమైన వాళ్ళు ఉన్నారని చెప్పేసి భయంతో, ప్రాణ భయంతో పిలిచాడు కొడుకుని. అది అతను చేసింది. ప్రాణ భయంతో పిలుస్తున్నాడు. ఒక పక్క 3 కనిపిస్తున్నారు యమకింకరులు. వాళ్ళు చూస్తే భయంకర ఆకారం, భాగవతం విన్నారు అంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి భయం కలిగి ఇంకా వాళ్ళని వదిలిపెట్టిపోతున్నా అనే భయం ఏర్పడి ఆ భయం వల్ల పిలిచాడు కొడుకుని. అమిత ప్రేమ బిడ్డ మీద ఉంది కాబట్టి ఆ బిడ్డ నామాన్ని మాత్రం పిలిచాడు. అది వాడు చేసిన పని. దురాశయస్యాపి తదాస్య నిర్గత త్వదీయ నామాక్షర మాత్ర వైభవాత్ పురోభిపేతుర్ భవదీయ పార్షదాః చతుర్భుజాః పీతపట మనోహరాః. ఓ స్వామి, ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. ఏం జరిగింది? దురాశయాస్యాపి, అతడు ఈ సంసార లంపటంలో పడిపోయి మునిగిపోయిన వాడైనప్పటికీ కూడా ఆ అజామినుడు సంసారంలో పడి కొట్టుమిట్టాలను నడుతున్నాడు. అన్ని వ్యామోహాలు అన్నీ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు వాటన్నింటిలో కొట్టుకొని మోహంలో పడేటయ్యాడు. వీటన్నిటికీ మూలమైంది కోరిక. ఆ వేశ్య అని ఆమె వెంట ఉండాలనే కోరిక కదా వీటన్నిటి కారణం. ఆ కోరిక వల్ల క్రోధం పుట్టిన డబ్బు కోసంగా అందరి ఎవరి శత్రువులు ఎవరిని ఉన్నారు, వాడికి ఎవరు లేరు. అందరిని పోయి దారి దప్పుడు చేసి అందరిని కొట్టి మరి డబ్బులు తీసుకొచ్చాడు. దానిలో క్రోధం, కామాత్ క్రోధం పుడుతుంది. క్రోధం వల్ల మోహం పుడుతుంది. మోహం వల్ల బుద్ధినాశం ద్వారా ఈనస్థితి ప్రణస్థితి నశించిపోతారు. కాబట్టి వీడికి అన్నీ వచ్చేసాయి. వాడి కోరిక వల్ల ఇన్ని వచ్చేసే అవలక్షణాలు ఇవన్నీ వచ్చేసరికి తదాస్య నిర్గత, ఆ సమయంలో అతనికి ఆ వ్యామోహం ఉండడం వల్లనే అయితేనేమి ఏమైతేనే కానీ త్వదీయ నామాక్షర మాత్ర వైభవాత్, స్వామి నీ నారాయణ అనే ఒక మంత్రం మహామంత్రం, అది మహావైభవపేతమైంది. అటువంటి మంత్రాక్షరాలతో కూడిన ఆ నామం వాడి నోట్లోంచి నిర్గత బయటకు వచ్చింది. అంటే వాడి పూర్వజన్మ పుణ్యం ఒకటి, ఇంకో పక్క వ్యామోహం ఒకటి, పిల్లవాడి మీద వ్యామోహం. ఆ వ్యామోహం వల్ల, వాడి మీద ప్రేమ వల్ల మొత్తానికి ఏమైతేనేమి వాడికి స్వామి నీ నామ మహిమ తెలియకపోయినా నీ నామం మాత్రం వాడి నోట్లో నుంచి వచ్చేసింది. వచ్చి తదాస్య, వాడి నోట్లో నుంచి ఆ సమయంలో, ఎవరు ఆ భటులు వచ్చిన సమయంలో, ఆ యమభటులను చూసిన సమయంలోనే పిలిచాడు. అలా పిలవగలిగాడు. పురోభిపేతుర్ భవదీయ పార్షదాః చతుర్భుజాః పీతపట మనోహరాః. అంతే, 3వ నారాయణ మాట పూర్తయిందో లేదో వెంటనే వచ్చేసారు. ఎవరు వచ్చారు? అతని ముందుకు వచ్చేసారు. ఎవరు? అభిపేతుర్, ఆవిర్భవించారు. ఎవరు? భవదీయ, స్వామి నీ యొక్క పార్షదాః, నీ విష్ణు పార్షదులు వెంటనే వచ్చారు. 4 వచ్చారు. వాళ్ళు 3, వీళ్ళు 4 వెంటనే వచ్చారు. వాళ్ళు వచ్చి చతుర్భుజాః, 4 చేతులు కలిగి ఉన్నారు. పీతపట, వాళ్ళు పట్టు వస్త్రం ధరించి ఉన్నారు. మనోహరాః, వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. లేదా దివ్యమంగళ స్వరూపంతో మెరిసిపోతున్నారు. కాంతితో ఉన్నారు. పైన వాళ్ళు అమిత కాంతితో ప్రకాశిస్తున్నారు. ఆ 4 ఎప్పుడైతే నారాయణ నామము అతనికి ఆ మంత్ర వైభవం తెలియకపోయినా కొడుకు మీద ప్రేమతో పిలిచినా కూడా ఆ నామం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే విష్ణు పార్షదులు వచ్చి పక్కన నిలబడ్డారు. వచ్చేసారు. 3వసారి నామం పూర్తిగానే వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి అముంచ సంపాస్య వికర్షతో భటాన్ విముంచతేత్యా రురుధుర్ బలాదమీ నివారితాస్తే చ భవజ్జనై తదా తదీయ పాపం నిఖిలం నవేదయన్. అప్పుడేమైపోయింది? అముంచ, అటువంటి ఇతన్ని, ఈ పాపాత్ముడైనట్టు ఆ యొక్క అజామిరుడు నా నోటితో 3 సార్లు నామస్మరణ చేయడం, నారాయణ నామస్మరణ చేయడం వల్ల వెంటనే వాళ్ళు ఏం చేశారట? సంపాస్య, వాళ్ళు పాసం వేశారు. ఒక్కసారిగా యమకింకర్లు ఆ వేసిన పాసాన్ని జీవుడి మీద వేశారు. ఆ జీవుని లాక్కపోవడం కోసంగా వేసిన దాన్ని వికర్షతో భటాన్ అంటే యమకింకర్లు వేసిన ఆ యొక్క పాసాన్ని వెంటనే లాగి పారేశారు. విముంచతేత్యా ఆరుధుర్ అంటే అడ్డగించేశారు. ఒక్కసారిగా వచ్చి ఆ వేసిన దాన్ని తెంచి పారేసి వాళ్ళు తోసేశారు. ఆ 3 యమకింకర్లను తోసి పారేశారు. బలాదని బలత్కారంగా తమ బలంతో ఆ వచ్చిన యమభటును కూడా తోసి పారేసి ఆ పాసం కూడా తీసి పారేశారు. నివారితాస్తే, ఈ విధంగా అతని పాశం పడకుండా రక్షించేశారు. ఎవరిని? ఆ అజామిరుడిని. అంత దుర్మార్గుడైన వాడైనప్పటికీ కూడా
భవజ్జనైస్తదా. స్వామి నీ యొక్క పార్షదులు వచ్చి ఇంత పని చేశారయ్యా. ఆ యమభటులు వేసిన పాశాన్ని బలాత్కారంగా తీసి పారేశారు, వాళ్ళని తోసేశారు. తదీయ పాపం నిఖిలం నవేదయం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అక్కడ చాలా సన్నివేశం ఉంది భాగవతంలో. వాళ్ళు వెంటనే వాళ్ళు లేచి, ఏంది మీరు చేసే పని, మీరెవరు అసలు, ఇంత కాంతితో ఉన్నారు, ఇంత దివ్యమంగళ స్వరూపంతో ఉన్నారు, మీరెవరు అసలు, ఎందుకు మేం చేసే పనికి అడ్డం వస్తున్నారని చెప్పి చాలా సంవాదం చాలా బాగుంటుందండి. ఇక్కడ ఆ యొక్క విష్ణు పార్షదులు మాట్లాడతారు, అద్భుతంగా మాట్లాడతారు భాగవతంలో. అవి కొన్ని చూద్దాం, అన్ని చూడలేం కదా. అడుగుతున్నారు, యమకింకర్లు అడుగుతున్నారు, ఎవరు మీరు, మాతో తగులాడడానికి కారణం ఏమిటి, మా వశమైన ఈ ప్రాణిని మదించి విడిపించారు, ఇక ఈ లోకంలో యముని శాసనాలు నవ్వుల పాలు కావా. వాడు అడిగారు, ఇంకా యముని శాసనానికి ఏం గౌరవం ఉంటుందయ్యా, మమ్మల్ని వచ్చి మేము చేసే పని అడ్డగిచ్చారే మీరు, మమ్మల్ని తోసేశారే, మేము వేసిన పాసం తీసేశారే మీరు, ఇక యముడు చేసిన శాసనానికి ఏం విలువ ఉంటుంది, ఆయన నవ్వుల పాలు కాడా మా యమధర్మరాజు అని అడుగుతున్నారు వాళ్ళతో. అడిగితే ఇంకా చెప్తున్నాడు, వాళ్ళు అంటున్నారు, తమ్మిరేకుల వంటి కన్నులతో, శ్రేష్టమైన పీతాంబరాలతో, చెక్కిళ్లపై కదులుతున్న కుండలాలతో, ప్రకాశవంతమైన కిరీటాలతో, పద్మాల దండలతో కూడిన విశాలమైన వక్షస్థలంతో, నిత్య యవ్వనంతో, రత్నాలు తాపిన భుజకీర్తులతో కూడిన చతుర్భుజులు, నీలమేఘ శ్యాములు అయిన మీరెవరు అసలు, ఇంత అందంగా ఉన్నారు, ఎవరు మీరు, శుభప్రదమైన మీ రూపం ఆశ్చర్యం కలిగిస్తోంది, ఆకాశంలో పుట్టినవారా, భూమి మీద పుట్టినవారా, దేవతల, సిద్ధుల, సాధ్యుల, ఎవరు మీరు అని వాళ్ళు ప్రశ్నించారు. ఇంకా పద్మ, శంఖ, చక్ర, గద, ఖడ్గ, ధనుర్బాణాది ఆయుధాలు కలిగి ఉన్నారు మీరు, మీ శరీరాలు లోకాలకు ఆశ్చర్యం కలిగించే రకంగా ఉన్నాయి, అటువంటి వాళ్ళు మీరెవరు అని అడిగారు. అడిగి ఇప్పుడు ఈతని గురించి చెప్తున్నారు, యమభటులు చెప్తున్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. శ్రీమన్నారాయణ సంకల్ప బలం చేత సత్వ రజస్తమో గుణములతో కూడిన జీవులు ఏర్పడే విధానం తెలుస్తుంది. తమకు అనుకూలమైన నామ గుణ రూప భేదాలలో ఈ జీవుల కర్మలకు పంచభూతాలు ఎవరు సాక్ష్యం ఉంటారు చెప్తున్నారు యమభటులు. పంచభూతాలు, సూర్య చంద్రులు, రాత్రింబవళ్ళు, కాలము, భూమి సాక్షులుగా ఉన్నారు. జీవులు చేసే ప్రతి పని గమనించే వాళ్ళ సాక్షులు వీళ్ళంతా ఉన్నారు మాకు. అవి సాక్ష్యం చెప్పగా ధర్మానికి అనుగుణంగా దండించవలసిన స్థానం నిర్ణయించబడుతోంది. మేము ఎందుకు దండిస్తామంటే మా లక్ష్యం ఇది, మా ధర్మం ఇది. అవి చెప్పి సాక్ష్యం చెప్పాయి, వీడు దుర్మార్గుడిని చెప్తే మేము వచ్చాము, మేము సొంతగా రాలేదు, ఇక్కడ మాకు ఎవిడెన్స్ ఉంది, సాక్ష్యం ఉంది. ఇక్కడ మీరు ఈ క్రమ విధానానికి అడ్డు వచ్చారు. కర్మ చేసిన వారందరూ దండనకు అర్హులే, అయితే జీవులందరికీ శిక్షలు అమలు జరుగుతాయి కదా, జరగాలి కదా, మరి మీరు ఎందుకు అడ్డం వచ్చారు మాకు అని వాళ్ళు అడిగారు. అడిగి అప్పుడు వీడి గురించి కూడా చెప్తారు. మీరు రక్షించేవాడు ఎట్లాంటి వాడు అనుకుంటున్నారు అని అతని గురించి చెప్తున్నారు. మిక్కిలి తేజోవంతుడైన అజామిడని ఆ బ్రాహ్మణునికి యవ్వన దశ ప్రాప్తించిన కాలంలో కన్నులు చివర యవ్వనం, మదం, మనసులో ఆవేశం, శరీరంలో మన్మథచేష్టలు, మగముల లేత నవ్వు, శరీరానికి గొప్ప బలం, తల వెంట్రుకు నల్ల నిగారింపు, నడుము బరువుతో తొడలేందు కాంతి, చేతులు పొడవుగా సాగుట, విశాల వక్షస్థలం, శరీర లావణ్యం మొదలైన కొత్తదాల రూపుదిద్దుకున్న ఇతనికి యవ్వనంలో చాలా గొప్పగా ఉన్నాడు ఇతను శరీరంతో. కానీ ఇతడు ఏం చేశాడు తెలుసా నీకో అని వాళ్ళకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఆ సమయంలో అందచందాలతో ఉన్న ఇతడు అప్పుడు మధుమాసం వస్తోంది. ఆ సమయంలో అజామిళుడి యొక్క తండ్రి ఆజ్ఞ మేరకు దర్భలు, సెమిదలు, పుష్పాలు, పండ్లు తీసుకోవడానికి కోసంగా అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్లి తిరిగి వస్తూ పొదరింట్లో ఉన్న వేశ్య ఉండే ఆ ప్రాంతంలో ఆ వేశ్య ఒకటి రతిక్రీడలో ఉంటే దాన్ని చూశాడు వాడు. ఇది చూశాడు వాడు, ఎవరు అజామిళుడు. చూచివాడు ఒక్కసారిగా కామానికి లొంగిపోయి వాడు ఏం చేశాడు తెలుసా మీకు, కులాచార మర్యాదని కూలదోశాడు. తండ్రిగా సంపాదించిన ఆస్తి అంతటిని తీసుకొచ్చి ఆమె పాలు చేశాడు, ఆ వేశ్యకి ఇచ్చేశాడు. సాధు లక్షణాల సద్గుణాలన్నీ వదిలిపెట్టేశాడు. బాగా రుచి మరిగి ఆ వాడుగన్నల ఇంటి అందచందాలకు లొంగిపోయాడు వాడు. అది వాడు చేసిన పని. ఇదేదో ఆయన పెద్ద గొప్పవాడు అనుకుంటున్నారేమో, మీరు అతను రక్షిస్తున్నారేమో, అతను ఇట్లాంటి వాడు. ఈ అజామిళుడు చుట్టాలను దూషించాడు, సజ్జను బాధించాడు, దిక్కులేని దీనులను చిక్కులు పాలు చేశాడు. చిట్ట చివరికి ధనం కోసంగా దారులు కాచి
వచ్చే పోయే వాళ్ళ జనాన్ని దోచుకున్నాడు. ఎంత దొంగ చూడు, దొంగతనంలో ఆది తేరాడు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్క చేయకుండా సంపాదించిన ధనమంతా ఈ సుందరి చేతిలో పెట్టాడు. దాసుడైపోయాడు. ఇట్లాంటి దయాదాక్షిణ్యం లేని వాడు, ఇంత దుర్మార్గుడు వీడు. వీటి మీద మీరు కనికరం చూపిస్తున్నారు ఏంది అని వాడి ప్రశ్న. ఎంత బాగా అడుగుతున్నారు. ఇటువంటి వాడి గురించి మీరు ఎందుకు మీరు కనికరం చూపించి మేం చేసే పనికి ఎందుకు అడ్డం వస్తున్నారు మీరు? ఎట్లాంటి దుర్మార్గుడు, సామాన్యమైనవాడు కాదు వీడు. వీడికి అందుకని అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఈ అజామినుడు మరణ సమయంలో శ్రీ విష్ణునామ స్మరణ ఉచ్చారణ అనే అమృతాపరాయణ ఐశ్వర్యం కారణంగా కోటి జన్మల్లో అతను సంక్రమించిన మహాపాప సముదాయాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాడు. వాడు కారణం చెప్తున్నారు. ఎందుకు మేము అడ్డం వచ్చామంటే, ఇతడు నారాయణ నామస్మరణ చేయడం వల్ల కోటి జన్మల పాపం పోగొట్టుకున్నాడు. అందుకోసం మేము అడ్డం వచ్చామని తర్వాత శ్లోకం ఆయన చెప్తాడు. ఈయన కూడా చెప్తాడు. ఇప్పటిదాకా ఏమబట్టలు ఏం చెప్పారు న్యావేదయ్యన్ అంటే చెప్పారు, అంత వివరించారు. వాడి దుర్మార్గ పనులని లిస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, భవంతు పాపాని కదంతు నిష్కృతే కృతేపి భో దండనమస్తి పండితాః న నిష్కృతి కిం విదితా భవదృశాం ఇది ప్రభో తత్పురుష బభాషిరే. ఈ వెంటనే గురువారపు చెప్తున్నాడు, ఓ ప్రభో, ఓ స్వామి, వాళ్ళు ఆ యొక్క యమదూతలు ఈ విధంగా అజామిళుడి కథ అంతా చెప్పిన తర్వాత, వాడు చేసిన దుర్మార్గానంతా వివరించిన తర్వాత, అప్పుడు ఈ విష్ణుదూతలు చెప్తున్నారయ్యా, వాళ్ళు అడుగుతున్నారు, పైన దబాయించి అడుగుతున్నారు యమదూతలని. ఏమని? భవంతు పాపాని, మీరు చెప్పిందంతా కరెక్టే, వీడు చాలా పాపాత్ముడే, పాపాలు చేశాడు, ఇందులో సందేహం ఏమీ లేదు, మీరు చెప్పేది కరెక్ట్. భవంతు పాపాలు, పాపాలు చేసి ఉండవచ్చుగాక, చేశాడు కూడా. కథంతు నిష్కృతే కృతేపి, దానికి ప్రాయశ్చితం లేదా? కథం ఏ విధంగా తూ నిష్కృతే, దాని పాపాన్ని నిష్కృతి లేదనుకుంటున్నారా? ప్రాయశ్చితం లేదనుకుంటున్నారా? ఉంది కదా. కృతేపి చేశాడు కదా వాడు, దానికి ప్రాయశ్చితంగా పని చేశాడు వాడు. దండనమస్తి పండిత, మీరు చాలా పండితుల్లాగా మాట్లాడుతున్నారే. ఏం పండితులు మీరు? మీకేం తెలుసు జన్మ సూక్ష్మం? అసలు మీకేమో తెలుసా? అసలు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారు యమభటులారా. మీరేం మాట్లాడుతున్నారు? పండితాహ, దండించే పండితులారా. మా యమధర్మరాజు నుండి పండితులాగా ఉన్నారు మీరు మాట్లాడుతున్నారు, కానీ మీకు ధర్మ సూక్ష్మం తెలియడం లేదు. నేను మాట్లాడేదంటే ఏం అర్థం లేదు. ఎందువల్ల? వాడి పాపాత్ముడే, పాపం చేశాడు, కానీ పాపంతో ప్రాయశ్చిత్తం ఉంది ఒకటి. ఆ ప్రాయశ్చిత్తం కూడా వాడు చేశాడు. అది మీరు గమనించడం లేదు. అది ముఖ్యమైనది. అసలు మీరు దానికి విలువడలేదు. కాబట్టి ప్రాయశ్చిత్తం తీసుకుని చేసిన వాడికి ఎందుకు శిక్ష విధిస్తారు? మీరు ఎలా శిక్ష విధిస్తారు? అసలు విధించకూడదు కదా. మీ ధర్మం ప్రకారం మేము వస్తున్నాం. వాళ్ళు ఎవరో ఏం చెప్పాలా, వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు అడిగిందని జవాబు చెప్తున్నారు. కరెక్ట్ గా మేము ఎవరు ఏందని ఏం వివరించలేదు. నేరుగా వాళ్ళతో ఏమంటున్నారంటే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, మేము కాదని చెప్పలేదు, అన్ని కరెక్టే. వాడు దుర్మార్గుడే, పాపాత్ముడే, పాపం చేశాడు, అన్ని కరెక్ట్. కానీ అది చెప్పినాడు, భవంతు పాపాని కథంతు, తూ అంటే కానీ, కానీ ఏ విధంగా మీరు అతన్ని శిక్షిస్తారు, దండిస్తారు? మీరు పండితులాగా మాట్లాడుతున్నారు కదా, ఇంత మాకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా, కానీ మాండిత్యం కాదు, ధర్మదోషం మీకు తిరగడం లేదు. ఎవరైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాళ్ళకి ఎలా శిక్ష విధిస్తారు మీరు? ఏ ధర్మశాస్త్రం చెప్పింది మీకు? అది ధర్మశాస్త్రం లేదు అది. కాబట్టి నా నిష్కృతి కిం విదిత భవదృశం, మీ యమధర్మ చట్టంలోనే ఉంది అది. ఆయనకు తెలుసు ఈ ధర్మ సూక్ష్మం, మీరు కింకర్లు కాదు, మీకు తెలిసినట్లేదు. ఆయన దాంట్లోనే ఉంది ఈ విషయం. కిం వేదిత నిష్కృతి కిం విదిత, నిష్కృతి ఉంది అనే విషయం మీకు తెలిసినట్టుగా లేదు, కానీ నిజంగా నిష్కృతి ఉంది, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, అది మీకు తెలిసినట్టుగా లేదు. మీ యమధర్మరాజుకైతే బాగా తెలుసు. మీరు అక్కడ పోయి ఆయన అడగండి, పోయి మీ యమధర్మరాజుని అడగండి, ఆయన చెప్తాం ఈ విషయాన్ని కూడా. కాబట్టి అయినా నాకు తెలియకుండా మీకు ఈ ప్రాయశ్చిత్తం వచ్చి విదిత కిం విదిత అంటే మీకు తెలియదా అని అర్థం. మీకు తెలియదా ఈ విషయం? ప్రాయశ్చిత్తం ఉందని మీకు తెలియదా ఏంది? ఎందుకు ఇట్లా అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు? మీరు పండితుల్లాగా మాట్లాడుతున్నారు, ఏం తెలియనట్టుగా మాట్లాడుతున్నారు. ఏంది ఇది? ధర్మదృష్టం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మీరు అని. ఇతి ప్రభో, ఇతి ఈ విధంగా ఆ యొక్క విష్ణు పార్షదులు మాట్లాడి తత్పురుష, స్వామిని యొక్క విష్ణు పార్షదులు బభాషిరే మాట్లాడారు కదా స్వామి, ఈయన స్తోత్రం కదా. ఆయన అంటున్నాడు, గురువాయూరప్పతో అంటున్నాడు, ఓ స్వామి, ఈ విష్ణు పార్షదులు ఆ యమకింకర్తో ఈ విధంగా మాట్లాడారు కదా స్వామి. ఈ విధంగా చెప్పారు వాళ్ళు. ఆ యమకింకర్లు మాట్లాడిన దానికి
ప్రాయశ్చిత్తం ఉంది తప్పు చేసిన వాళ్ళ పాపానికి కూడా, అది మీకు ఇంకా తెలియలేదా అని 2 ప్రశ్నలు సంధించాడు వాళ్ళని ఆ యొక్క విష్ణు పార్షదుడు. ఈ విధంగా మాట్లాడారు కదా స్వామి అని ఈయన స్తోత్రం చేస్తున్నారు. శృతి స్మృతిభ్యాం విహిత వ్రతాదయ పునంతి పాపం నలువంతి వాసనం అనంత సేవాతో నికృంతతి ద్వయం ఇది ప్రభో తత్పురుష భవాషిరే. వాళ్ళు ఇంకా అంటున్నారు ఆ విష్ణు పార్షదుడు ఎంతగా చెప్తున్నారు. స్మృతిభ్యాం ధర్మశాస్త్రాలు గాని వేదాలు గాని ఏవైనా గాని విహిత విధించబడినటువంటి వ్రతాదయ దాంట్లో చెప్పింది. మన పాపం ఎందుకు వస్తుంది వీళ్ళు చెప్తారు, ఏమబడుతుందో చెప్తారు. పాపం ఎందుకు వస్తుంది అని అడుగుతారు వాళ్ళు విష్ణు పార్షదుడు. అప్పుడు వాళ్ళు చెప్తారు ఎందుకు వస్తుందంటే వేదానికి విరుద్ధంగా ఏ పని చేస్తారో అదంతా పాపమే కదా అని చెప్పి, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏ పని చేసినా అది పాపమే కదా, దాన్ని బట్టి కదా మేము శిక్షలు విధిస్తాను వీళ్ళు చెప్తారు. ఇక్కడంతా వాదన ఉంటుంది, దాంట్లో వాదించుకుంటారు వాళ్ళు. యమధర్మరాజు భటులు ఈ యొక్క విష్ణు పార్షదులు అడుగుతారు, మీరు ఏ ప్రకారంగా ఇప్పుడు అడిగారు 2 ప్రశ్నలు అడిగారు కదా, ఆ ప్రశ్న అంతా వాళ్ళు వివరంగా చెప్తారు. మేము ఎందుకు చెప్తామంటే వేదాల్లో ఉంది దానికి విరుద్ధంగా పనిచేసిన, ధర్మానికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రం చెప్పినట్టు వినకపోయినా దాన్ని ఆచరించకపోయినా మేము దాన్ని బట్టి శిక్షలు విధిస్తామని చెప్తారు. అవంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఇది చెప్తున్నారు. నిజమే మీరు చెప్పిందంతా మేము కాదనలేదు, కానీ వినండి. శృతి వేదాల్లో గాని స్మృతి ధర్మశాస్త్రాల్లో గాని విహిత విధించబడిన చెప్పినటువంటి పనులన్నీ కూడా వ్రతాదయ దాంట్లో నిష్ఠగా చెప్పారు. ఈ పని ఇట్లా చేయాలి ఇలా చేయాలని చెప్పారు, దాంట్లో అన్ని రూల్స్ చెప్పారు. దాంట్లో నిష్ఠగా ఎలా ఉండాలో చెప్పేశారు వాళ్ళు. వ్రతాదయ చేసినా కూడా ఆ విధంగా చెప్పిన చేస్తే అంటే ఏం చేస్తాం మనం, పూజలు చేస్తాం, మళ్ళీ తీర్థయాత్రలు చేస్తాం, క్షేత్రయాత్రలు చేస్తాం, తీర్థ స్నానాలు చేస్తాం, దాన ధర్మాలు చేస్తాం, అన్ని చేస్తాం కదా. మనం పొద్దున్నే చేసేవన్నీ అవే కదా. మనకి వేదాల్లో ఏం చెప్పారో ధర్మశాస్త్రం ఏం చెప్పింది ఇవి మనం ఉదయమే చేస్తాం. ఉదయం లేచి మనం రాత్రి పడుకుదా మనం చేసేవి అవే కదా. ఇవన్నీ ఏం చేస్తాయి మనకి, మనం చేసే ఈ కర్మలన్నీ పాపాలు మాత్రమే పోగొడతాయి. మనం చేసిన ముందు జరిగిపోయిన జీవితంలో లేదా ఇప్పుడు జరుగుతున్న జీవితం మనం తప్పులు చేసింటే అవి తొలగిపోతుంటాయి. మనం చేసే దానం వల్ల, ధర్మం వల్ల, లేదా చేసే వ్రతాల వల్ల. ఇప్పుడు మన సత్యనారాయణ వ్రతము, వరలక్ష్మి వ్రతము, ఏదో ఒక సంవత్సరం అంతా ఏదో వ్రతం చేస్తాం కదా, మహాశివరాత్రి వ్రతము, అన్ని మనం ఏ పండుగ వచ్చినా అన్ని వ్రతాలే కదా, అవన్నీ చేస్తాం కదా. మనం నిత్యం మనం అదే చేస్తాం. మనం ఉదయం నుంచి పూజలు చేసే దగ్గర నుంచి అన్ని అవే కదా. ధర్మశాస్త్రం ఏం చెప్పిందో వేదాలు ఏం చెప్పారో దాని సారాంశంగా మనం ఆచరిస్తూ ఉంటాం. అవన్నీ కలిసి ఏం చేస్తాయి మనకి, మనం చేసే పనుల వల్ల మనసు ద్వారా, వాక్కు ద్వారా, మనోవాక్కాయ కర్మలు అంటారు. ఈ మూడింటి ద్వారా మనం తప్పులు చేస్తాం. మనం ఏం తప్పులు చేస్తాం, మనసులో అన్నా ఒకరు తిడతాం, ఏదో నోట్తో అన్నా దూషిస్తాం, లేదా చేత్తో కొడతాం, చేత్తో అన్నా ఏదో పనులు చేస్తాం, నోట్తో అన్నా ఏదో పని చేస్తాం, మనసుతోనో చేస్తాం. ఈ 3 పనులే మనం చేసేది అన్ని. అవన్నీ చేసిన పాపాలు కొన్ని తొలగిపోతాయి ఎప్పుడు మనం చేసిన తీర్థయాత్రల వల్ల, పెద్ద పెద్ద క్షేత్రాల జ్యోతిర్లింగాల దగ్గర పోయినప్పుడు, స్వయంభూ ప్రాంతాలకు పోయినప్పుడు, అక్కడ పోయి దర్శనం అయినప్పుడు, లేదా గంగా స్నానం చేసినప్పుడు ఇలాంటి పాపాలు కడిగేయబడతాయి మనకి. అది మనకు జరిగేది. అదే ఇక్కడ చెప్తున్నారు. పునంతి పాపం, ఆ పాపంపై పుణ్యం వస్తుంది. నిజమే మీరు చెప్పిందంతా కరెక్టేనయ్యా. ధర్మశాస్త్రం చెప్పింది, వేదాలు చెప్పింది ఆచరిస్తూ ఉన్నప్పుడు, వ్రతాలు నిష్టగా చేస్తున్నప్పటికీ అవి పాపాలు మాత్రమే తొలగిస్తాయి. కానీ లునంతి వాసన లునంతి వాసన సంస్కారాన్ని పోగొట్టలేవు. వాడి జన్మలుగా వచ్చే సంస్కారాన్ని వాడి పోగొట్టలేవు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఏవి పోగొట్టలేవు. అవి అట్లే ఉంటాయి. నువ్వు చేసిన పనుల మనోవాకాయ కర్మతో చేసిన కర్మలు మాత్రమే పోతాయి తప్ప వాడికి లోపలుండే ఆ వాసన పోదు. ఆ వాసన అట్టే ఉంటుంది. లునంతి వాసన, వాడి సంస్కారం పోదు. వాడికి ఉండే ఏ సంస్కారం ఉందో, సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమో గుణమా, ఆ సంస్కారం లోపల కూర్చోంటుంది. అది పోదు. అది పోవడం కష్టం. అది చెప్తున్నాడు. అనంత సేవాత్, ఇక్కడ ప్రభో చెప్తున్నాడు. ఆ గురువారప్పని ప్రభో అని పిలుస్తున్నాడు. ప్రభో అంటే శాసించేవాడు, పాలించే ఓ స్వామి నిన్ను పట్టుకున్నవాడు అయితే ఉంటాడు. అనంత సేవ, నీ గురించి అనంతుడమైన నీ గురించి సేవ, నీకు ఎవడే సేవ చేస్తాడు, నిన్ను ఎవరు లక్ష్యంగా ప్రార్థిస్తాడు, అలాంటి వాడికి కానీ అవన్నీ చేసినప్పటికీ కూడా, ఏ పాపాలను చేసినప్పటికీ కూడా నికృంతతి ద్వయం అంటే 2, వాడు మనోవాకాయ కర్మతో చేసిన పాపాలు గాని వాసనాక్షయం కూడా. ద్వయం అంటే 2. ఏంటో 2, ఒకటి వచ్చి కర్మలతో చేసే
పాపాలు. రెండోది లోపల ఉండే వాసన, సంస్కారం. అవి రెండు కూడా నికృంతతి, తొలగించబడతాయి. ఎప్పుడు? నీ నామాన్ని స్మరించిన వాడికి. ఎవరైతే భగవన్ నామాన్ని స్మరిస్తాడో వాడికి ఈ రెండు కూడా తొలగించబడతాయి. ప్రభో అని తత్పురుష బభాషిదే, నీ యొక్క విష్ణు పార్షదుడు ఆ యమకింకర్తో చెప్పారు కదా స్వామి అని ఈయన అంటున్నాడు. అంటే ఈయన గురువారం పోయి చెప్తున్నారు కదా స్వామి, వాళ్ళు అప్పుడు మాట్లాడారు కదా, యమకింకర్లు మాట్లాడిన దానికి అంతటికి వాళ్ళు చెప్పి పాపాలు ఇలా వస్తాయని వాళ్ళు చెప్పినప్పుడు అంతా విని వాళ్ళు ఈ విధంగా జవాబు చెప్పారు కదా స్వామి. ఏం జవాబు చెప్పారు వాళ్ళంతా? పాపాలు ఒకటే పోతాయి తప్ప సంస్కారాలు పోవయ్యా, వాసన పోదు. అది కూడా పోగొట్టే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే ఒక్క పరమాత్మగా ఉంటుంది, ఆ పరమాత్మ సేవించే వాడికి మాత్రమే ఉంటుంది అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా స్వామి. చెప్పారు. ఇదే మనకు అక్కడ చెప్తారు. ఎంత బాగా చెప్తారండి ఆ విష్ణు పార్షదులు భాగవతంలో, అద్భుతంగా చెప్పారు. నారాయణ గుణకీర్తనలు అనేవి బ్రహ్మహత్య వంటి మహాపాతకాలకు కార్చిచ్చుల వంటివి, గురు భార్యా సంఘం వంటి పాపాలు అనే పాములకు నెమళ్ల వంటివి, బంగారం దొంగిలించడం అనే చీకట్లకు సూర్యకిరణాల వంటివి, మద్యం తాగడం వంటి పాపాలనే మత్తెక్కిన ఏనుగులకు సింహాల వంటివట ఆ భగవన్ నామం. ఎంతో గొప్పవైన యోగ సమాధి వంటి విధులను ఆచరించిన బ్రహ్మాది దేవతా సమూహానికి కూడా లభించని మోక్ష సామ్రాజ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది ఆ భగవన్ నామం అని వాళ్ళు భగవన్ నామం గురించి అద్భుతంగా చెప్పారు విష్ణు పార్షదులు. అది కూడా చెప్పారు, ఇంకా వివరంగా చెప్పారు వాళ్ళు. ప్రమాదవశాత్తు జారి పడినప్పుడు అప్పుడన్నా నామస్మరణ చేసిన పొరపాటున, దెబ్బలు తిని బాధపడుతున్నప్పుడు, విషజ్వరాల వంటి వ్యాధుల వలన స్థిమితంగా లేనప్పుడు, పాముల వంటి విష జంతువుల వలన బాధలు గురైనప్పుడు, ఇంకే విధమైన కష్టాల్లో ఉన్నప్పుడు విష్ణువుని స్మరించిన వారికి యముని వలన ఏ విధమైన భయం కలగదు, వారు దుఃఖ స్పర్శ లేకుండా జీవిస్తారు అని స్పష్టంగా చెప్పేశారు ఆ దేవదూతలు, ఆ విష్ణు పార్షదులు. ఇంకా చెప్తున్నారు, శ్రీహరిని గురించి తెలియని అజ్ఞాని కూడా, అంటే అసలు విష్ణుమూర్తి అంటే కృష్ణుడు అంటే ఏమీ తెలియని వాడు కూడా హరిభక్తులతో కలిసి ఆ భగవన్ నామస్మరణ చేస్తే గాలి సహాయంతో అగ్ని గడ్డిని బూడిద చేసినట్టుగా హరినామస్మరణం అతని పాపాలని పటాపంచలు చేసేస్తుంది. అంటే ఇంత వివరంగా చెప్పిన దాన్ని మనకు ఒక్క లైన్ చెప్పాడు నారాయణ భట్టర్ గారు. ఎంత చక్కగా చెప్పారు వాళ్ళు, ఎన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. శక్తివంతమైన ఔషధం కాకతాళీయంగా తీసుకున్నా అది తన ప్రభావంతో ఏ విధంగా వ్యాధిని తగ్గిస్తుందో ఆ విధంగా భగవంతుని నామాన్ని మూర్ఖుడు తెలియకపోయినా అవహేళనగా పలికినా దాని ప్రభావం ఊరికనే పోదు, దాని మహత్తర గుణాన్ని తప్పకుండా చూపించి తీరుతుంది. అది విష్ణు పార్షదులు చెప్పింది భాగవతంలో. ఎంత చక్కగా చెప్పారు వాళ్ళు. ఆ యొక్క భగవన్ నామ యొక్క విశేషాన్ని అద్భుతంగా చెప్పారు. అది కూడా చెప్తున్నారు, ఇప్పటి జన్మలో తాను చేసిన పాపాలన్నీ అజామిళుడికి మాటి మాటికి జ్ఞాపకం వస్తాయి. తర్వాత శ్లోకానికి అది. ఈ విధంగా చూసారా, మనకి వేదాలు చెప్పినా ధర్మశాస్త్రం చెప్పినా ఏ వ్రతాలు చెప్పినా ఏమి చేసినా పాపాలు మాత్రం తొలుగుతాయి కానీ వాసన పోదు. కానీ హరినామస్మరణం పాపాలతో పాటు వాటి యొక్క సంస్కారాలు కూడా తుడిచి పారేస్తుంది, మోక్షం ఇస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అనేన భో జన్మ సహస్రకోటిభిః కృతేషు పాపేష్వపి నిష్కృతి కృత యదగ్రహీన్నామ భయాకులో హరే ఇది ప్రభో తత్పురుష బభాషిడే. ఈయన మళ్ళీ గురువారు చెప్తున్నారు, ప్రభో ఓ స్వామి ఆ విష్ణు పార్షదులు ఇంకా చెప్పారు అనేనా అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భో ఓ యమకింకరులారా వినండి, జన్మ సహస్ర కోటిభిః, జన్మలు సహస్ర వేల కోట్ల సంవత్సరాలు, కోట్ల జన్మలైనా సరే, కృతేషు పాపేష్వపి చేసిన భయంకర పాపాలైనా సరే, నిష్కృతి కృత అవన్నీ తొలగించబడతాయి, ప్రాయశ్చితం అవుతుంది హరినామస్మరణ వల్ల. యదగ్రాహీన్ నామ ఎవరైతే నీ యొక్క నామాన్ని పట్టుకుంటాడో వాడికి కోటి జన్మలు, వేల కోట్ల జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. భయాకులో హరేహే, భయంతో కూడా పిలిచినా కూడా హరే అనే నామాన్ని భయంతో, ఇప్పుడు వాడు భయంతో పిలిచాడు. అజామిళుడు ఎందుకు పిలిచాడు? కొడుకును వదిలిపెట్టిపోతున్న మోహంలో పిలిచాడు, భయంతో పిలిచాడు, ప్రాణ భయంతో పిలిచాడు తప్ప భగవంతుడి మనసులో పెడతాయని పర్వాలేదు. వాడు పిలిచింది ఏంది?
కొడుకును వదిలిపెట్టి ప్రేమించే కొడుకును వదిలిపెట్టి పోతున్నాను మోహం ఒక పక్క, ఇంకో పక్క యమదూతలు వచ్చాను భయంతో పిలిచాడు. అందుకు పిలిచాడు తప్ప వాడేం ప్రేమతో భగవంతుని నామని పిలవలేదు. భయాకులో హరేహే, భయంతో సరే హరినామం పిలిచినా కూడా ఇది ప్రభో తత్పురుష భభాషిరే, నీ యొక్క విష్ణు పార్శ్వలు చెప్పారు కదా స్వామి. ఏమని చెప్పారు? ఎప్పుడైనా సరే భయంలో ఉన్నా సరే కోటి జన్మ ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు అవంతా బాగా చదివి వినిపించా కదా, ఆ ఏ పరిస్థితి ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో జారి పడినప్పుడు అని చెప్పారు, దృష్టి చెప్పారు కదా, ఆ పరిస్థితుల్లో కూడా హరినామస్మరణ చేసినంత మాత్రాన వాళ్ళ కోటి జన్మల పాపాలు కూడా తొలగించబడతాయి. అంత గొప్పది విష్ణునామం అని చెప్పి ఆ విష్ణు పార్శ్వలు చెప్పారు కదా స్వామి ఆ యమకింకరులతో అని చెప్తున్నారు. నృణామబుద్ధ్యాపి ముకుంద కీర్తనం దహత్య గోఘౌగన్ మహిమాస్య తాదృశః యదాగ్నిరేధాంసి యదౌషధం గదాన్ ఇది ప్రభో తత్పురుష బభాషిరే. వాళ్ళు చాలా చాలా విపులంగా పెద్దగా చెప్పిందా నేను ఒక ముక్కలో చెప్పేశాడు. అద్భుతం. నారాయణ భట్టు యొక్క కవిత చాతుర్యం చాలా గొప్పది. ఎంత గొప్పగా చెప్పాడు. నృణాం మనుషులైన వాడు అబుద్ధ్యపి తెలియకపోయినా కూడా, అదే ఇందాక మీరు చదివించారు కదా, వాడికి మూర్ఖుడు, వాడికి అసలు ఒక భగవంతుడు ఒకడు ఉన్నాడు, ఆయనకు నామం ఉంది, ఏమి తెలియకపోయిన వాడు కూడా అని అక్కడ చెప్పింది నేను ఒక ముక్కలో చెప్పేశాడు. నరులైన వాళ్ళు అబుద్ధ్యాపి తెలియకపోయినా, బుద్ధులు తెలియకపోయినా కూడా, భగవంతుడు అంటే ఏమో తెలియకపోయినా కూడా ముకుంద కీర్తనం, ఆ యొక్క భగవంతుడి యొక్క నామాన్ని ముకుంద అని చెప్తున్నాడు. ముకుంద అంటే మోక్షం ఇచ్చేవాడు. ఆ మోక్షం ఇచ్చే ఆయన యొక్క నామాన్ని పట్టుకుంటే దహతి దహించబడుతుంది, కాలిపోతాయి. ఏందవి? అఘోఘాన్. అఘోఘాన్ అంటే అఘం అంటే పాపం, అఘోఘాన్ అంటే పాపాల సమూహాలు అంతా కాలిపోతాయట. ఆ యొక్క తెలియకపోయినా కూడా, తెలిసి పట్టుకుంటే చెప్పేదే ఉంది, తెలియక పట్టుకున్నా కూడా హరినామస్మరణ చేస్తే, ఆ ముకుంద నామస్మరణ చేస్తే వాడు చేసిన పాపరాశి మొత్తం దగ్ధమైపోతుంది. మహిమాస్య తాదృశ, ఇటు మహిమాన్వితమైంది నీ యొక్క నామస్మరణ గొప్పతనం తండ్రి. అటువంటి దాన్ని, అది ఎటువంటిది ఇంకా తాదృశ్యం, దాంతో సమానమైంది ఏంటో తెలుసా? ఇంచుమించుగా చెప్పచ్చు. ఏంటది? యథాగ్నిరేధాంసి, అగ్నికి ఏ విధంగా అయితే కట్టెలు కాలిపోతాయో, అగ్ని వెలిగిస్తే కట్టెలుంటే కట్టెలు కాలిపోతాయి, ఆ విధంగా. మరియు యదౌషధం గదాం, భయంకర రోగానికి మందులు వేస్తే రోగం ఎలా పోతుందో, కట్టెలు ఏ విధంగా అగ్నిలో కాలిపోతాయో, అలాగా హరినామస్మరణ వల్ల అంత గొప్ప స్థితికి వాడు వెళ్ళిపోతాడు. ఇది అని ప్రభో, ఓ గురువారప్ప, తత్పురుష బభాషిరే, నీ యొక్క విష్ణు పార్శ్వలు చెప్పారు కదా స్వామి ఆ యమకింకర్లకి, ఆయన చెప్పిన విషయం చెప్తున్నాడు. అంటే అక్కడ జరిగినట్టుగా ఇదే చెప్పింది వాళ్ళు. అక్కడ వాళ్ళు ఇట్లా మాట్లాడారు కదా స్వామి, ఆ యమకింకర్లు మాట్లాడిన దానికి ఈ విధంగా జవాబు చెప్పారు కదా వాళ్ళు అని చెప్పి అంటున్నాడు. అని ఇది రీత్యా యామ్య భటైరపాశ్రుతే భవద్భటానాం చ గణే తిరోహితే భవత్ స్మృతిం కంచన కాలమాచరన్ భవత్ పదం ప్రాపి భవద్భటైరసం. ఇంకా చెప్తున్నాడు. అయితే ఈ విధంగానయ్యా, ఈ విధంగా యామ్య భటైరస అపాశ్రుతే, ఆ భటులు యామభటులంతా వెళ్ళిపోయారు. ఈ విషయంగా వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకా చాలా ఉంది భాగవతంలో, చాలా చక్కగా వివరిస్తారు విష్ణు పార్షదులు. చాలా చక్కని సంభాషణ అండి వాళ్ళది, చక్కగా మాట్లాడతారు. అవన్నీ మీకు ఇంపార్టెంట్ మాకు చదివి వినిపించాను, చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడిన తర్వాత అంతా వినిన తర్వాత ఈ యమభటులు ఏం చేస్తారంటే, పోయి మీ యమధర్మరాజు అడుగుమని చెప్తారు విష్ణు పార్షదులు. అక్కడ పోయి అడగండి, మేము చెప్పిన ధర్మశాస్త్రం కరెక్ట్ కాదు, ముందు మీ యమధర్మరాజు పోయి కనుక్కోరాబని చెప్తారు. అప్పుడు వాళ్ళు వెంటనే మాయమైపోతారు. వాళ్ళు మాయమైపోయిందనే భవద్భటానాంచ, ఈ యొక్క విష్ణు పార్షదులు కూడా ఈయనకు అయమపాసం పోయిందిగా ఈ అజామేయుడికి, ఆయన పడుకోనే ఉన్నాడు, అంతా వింటున్నాడు వాళ్ళు చెప్పేదంతా. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈయన వింటున్నవాడు కాస్త చూస్తూ ఉండగానే యమభటులు కాస్త మాయమైపోయారు. యమధర్మరాజు పొమ్మంటే వాడు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే మాయమైపోయారో ఈ విష్ణు పార్షదులు కూడా వాళ్ళతో ఈయన చెప్పబోయాడు, మీ వల్ల నేను బతికానని చెప్పబోయేది, అప్పుడే వాళ్ళు మాయమైపోయారు. భవద్భటానాంచ గణే తిరోహితే, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. విష్ణు పార్షదులు కూడా మాయమైపోయారు. భవద్భట, ఈయన గురువారు పోయి చెప్తున్నారా, భవద్భటానం నీ యొక్క భటులు, నీ యొక్క విష్ణు పార్షదులు కూడా గణే తిరోహితే వెళ్ళిపోయారు కదా, వెనక్కి వెళ్ళిపోయారు కదా. భవస్మృతి, ఈ విధంగా అప్పుడు ఈ అజామేయుడికి జ్ఞానోదయమైంది. ఆయన ముందు ఈ సంభాషణ జరిగేసరికి అప్పుడు నిద్రలేశాడు. అప్పటిదాకా 88 ఏళ్ల వయసు వరకు
ఇష్టం వచ్చినట్టు జీవించిన వాడికి ఎప్పుడు బుద్ధి పనిచేసింది. ఎప్పుడైతే తన ఎదురుగా ఆ విష్ణు పార్షదుడు యమభట్లు మాట్లాడుకున్నారో అది వినిన తర్వాత ఏం జరిగిందో చెప్తున్నారు. భాగవతం ఎంత బాగా చెప్పారు. ఇప్పటి జన్మలో తాను చేసిన పాపాన్ని అజామినుడికి మాటి మాటికి జ్ఞాపకం వచ్చాయి. బాధపడుతుండగా పశ్చాత్తాపన్న హృదయంతో శ్రీహరిని శరణు కోరుకుంటూ ఆత్మ విమర్శతో ఇలా అనుకుంటున్నాడు. ఏమని? నిండు యవ్వనము కలిగి నన్ను మక్కువతో మన్నించే భార్యను వదిలిపెట్టి అయ్యో మోసగత్య తాగుబోతూ అయిన శరీర అంగాన్ని పట్టుకొని వ్యభిచారినై భ్రష్టున్నయ్యాను. ఎంత చెప్తున్నాడు, ఎంత బాధపడుతున్నాడు అజామిలుడు. నేను తప్ప ఏ ఆధారము లేని అకల్మష చిత్తులు, సౌమ్యులు, సాధు జీవనులు, పెద్దలు అయిన నా తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా తీవ్రమైన కష్టాలకు గురి చేసి ఇంటి నుండి వెడలగొట్టిన దుర్మార్గుడిని నేను. ఇటువంటి అఘోర పాప ఫలితాల ఘోరపద నన్ను మహా అగ్ని ద్వారాలాగా చుట్టిముట్టి కాల్చకుండా ఎలా ఉంచాయో. ఇంత పాపం చేసినా కూడా నేను ఇట్ట రక్షించబడ్డాను ఇప్పుడు ఈ క్షణంలో. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ముందు ఏదో కలవలే అనిపించింది, మరుక్షణంలో ప్రత్యక్షంగా కనిపించింది. నన్ను మృత్యుపాశాలతో బంధించి ఈడ్చుకుని వచ్చిన ఆ భయంకర స్వరూపాలు గల మహావీరులు, ఆ వికృతాకారులు, ఆ వక్రమార్గ సంచారులు తమ ఉద్రేకాన్ని, ఉత్సాహాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? హఠాత్తుగా మాయమైపోయారు. వాళ్ళ గురించి అనుకుంటున్నాడు. ఎట్లా మాయమైపోయారు? అది ఎలా సాధ్యమైందని అతని బాధ అనుకుంటున్నాడు. దారుణమైన మోహం అనే చీకటిలో మునిగి ఉన్నవాడిని, మహాపాపాలు చేసిన వాడును, కుటిలుడును, జూద వ్యసనుడును, సకల దుఃఖాలకు నిలవైన భయంకరమైన సముద్రంలో మునిగిన వాడిని, నిందాపరులను, గుణహీనుణ్ణి అయిన నాకు అద్భుతమైన విష్ణునామాన్ని స్మరించే అర్హత ఉందా? కేవలం నేను పూర్వజన్మ చేసుకున్న పుణ్యాల ఫలితంగా మాత్రమే తప్ప హరినామస్మరణ యోగం ఎలా కలుగుతుంది? ఎంత బాగా ఆలోచిస్తున్నాడు అతను. అంటే తను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాడు. పడి ఇంకా అంటున్నాడు, అజామిలుడు తన గురించి తాను విమర్శించుకుని పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడు. సంసార బంధాలకు వదిలిపెట్టి హరిద్వారం చేరి ఒక దేవాలయంలో ధ్యానంలో ఉన్నాడు. చెలరేగే దేహాంద్రియాల మార్గం నుండి తానుగా బయటపడి తదనంతరం తన ఆత్మను యోగ సమాధి ద్వారా పరమాత్మలో ఐక్యం చేయగా తనను పూర్వం యమభటుల నుండి రక్షించిన విష్ణుదూతలు సాక్షాత్కరించారు. వారిని చూచి అజామిలుడు వినయంతో నమస్కరించాడు. ఇదే మనకి ఇక్కడ చెప్పింది. భగవత్స్మృతి నీ యొక్క స్మృతిలో స్వామి ఏం చెప్తున్నాడు? గురువారప్పకి చెప్తున్నాడు, ఓ స్వామి నీ యొక్క స్మృతి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకొని కంచెన కొద్ది కాలం ఆచరన్, మిగతా కాలం అంతా ఇంకా కొద్ది కాలమే ఉంది. 28 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 10 ఏళ్ళు బతికాడు ఆయన. 10 ఏళ్ళు ఆయుష్ ఇవ్వబడింది. 98 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్ళు ఆయుష్ ఇవ్వబడింది. అంటే ఆ విష్ణు పార్షదులు వచ్చి 10 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి నాయన అని చెప్పి. అందుకని ఏం చేశాడు? మిగతా కొద్ది కాలంలో కూడా భగవన్నామాన్ని వదిలిపెట్టలేదు. ఇంకా హరిద్వార్కి వెళ్ళిపోయాడు. అక్కడ అంత అనేక మంది ఋషులను ఆశ్రయించాడు. యోగ మార్గం ద్వారా అతడు బోధ పొందాడు, తెలుసుకున్నాడు. తన ఇంద్రియాలు ఆడే ఆటను తెలుసుకున్నాడు. తన కామాన్ని, క్రోధాన్ని, లోభాన్ని, మోహాన్ని, మదాన్ని, మాశ్చర్యాన్ని అన్ని తుడిచిపారేశాడు. ఎందువల్ల అంత భయంకరంగా చూస్తాను చూశాడు కాబట్టి. యమభటుని చూశాడు, విష్ణు పార్షదుని చూశాడు. ఏ మార్గం గొప్పదో తెలిసిపోయింది కదా. అందుకని చెలరేగా ఇంద్రియాలు చేసే ఆటలంతా కట్టిపారేసి కంచెన కాలమాచరన్ ఆ 10 సంవత్సరాలు కూడా భగవన్ నామాన్ని వదిలిపెట్టలేదు. భగవత్పదం ప్రాపి, అప్పుడు భగవంతుడి యొక్క పదాన్ని చేరుకోబోతున్నాడు. భగవద్భటై, అప్పుడు నీ స్వామి నీ యొక్క భటులు కనిపించారు కదా స్వామి, అప్పుడు కనిపించారు. ముందు మాత్రం మాట్లాడారు, దర్శనం ఇచ్చారు. కానీ అప్పుడు యమదూతులతో మాట్లాడారు, కానీ ఇదంతా మాట్లాడలే. వాడికి అర్హతలు ఏం చెప్పి మాట్లాడలే. ఇప్పుడు వాళ్ళే వచ్చారు. వచ్చి అసౌ ఆ యొక్క అజామిలుడిని దగ్గర తీసుకుపోయారు. వైకుంఠ లోకాన్ని తీసుకెళ్లిపోయారు. ఇక్కడ మనం అక్కడ మనకి యమధర్మరాజు మాటలు అవంతా యమధర్మరాజు యమగంగలు అడుగుతారు. అవంతా తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు ఆయన. ఒక ముక్కలో చెప్పేస్తారు. మనం అక్కడేం జరిగింది చూసుకుని వెళ్దాం. ఇక్కడ మనకు ఫలశ్రుతి కూడా చెప్పారండి. ఈ అజామిల వృత్తాంతాన్ని ఎవడైనా సరే ఏకాగ్ర చిత్తంతో చదివినా అలాంటి మానవుడు మోక్షరశ్మికి నిలవై యమకింకర్లకు కనపడకుండా శాశ్వతమైన వైకుంఠ వాసి అవుతాడు. ఫలశ్రుతి చెప్పారు. ఇది ఎవరైతే వింటారో చదువుతారో వాళ్ళకింతటి భాగ్యం కలుగుతుంది.
అప్పుడు యమకింకర్లంతా పోయి యమధర్మరాజుతో అడుగుతున్నారు. ఇది పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. అప్పుడు యమధర్మరాజు పోయి వాళ్ళు అడిగారు కదా, కింకర్లు ఏం చెప్పాడు ఆయన అని అడిగారు. అప్పుడు చెప్తున్నారు, వాళ్ళు పోయి యమధర్మరాజు యమకింకర్లు అడుగుతున్నారు, ఓ యమధర్మరాజా, లోకంలో నీవు కాక శిక్షలు వేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారా? ఈ జనన సంబంధాల ఈ క్రియాకలాపాలు ఈ లోకంలో సక్రమంగా ఎలా జరుగుతాయి? నువ్వు కాకుండా ఎవరు చేస్తారు? నువ్వెక్కడ చేస్తావు? ఎవరు చేస్తున్నారు ఈ పనులన్నీ అని వాళ్ళు ప్రశ్నించారు. ధర్మపాలక, ఈ ముల్లోకాలలో జీవుల కర్మలకు అనుగుణంగా శిక్షించడానికి సమర్థులమైన అధికారి నువ్వే కదా. మరి అలాంటి తిరుగులేని నీ శాసనాన్ని మార్చగల శక్తిమంతులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నించేసరికి అప్పుడు చెప్తున్నాడు, ఈ ముల్లోకాలలో నిరాటంకంగా మీ దండనే ప్రవర్తిస్తూ ఉండగా ఈనాడు మీ ఆజ్ఞతో భూలోకం నుండి మేము తీసుకురాబోయిన దుర్మార్గుని జీవాత్మను మా నుండి 4 దివ్య పురుషులు లావుకొని విడిపించి మమ్మల్ని వెళ్ళగొట్టారు. వారి ఇష్టానుసారంగా ప్రవర్తించారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎవరో దయచేసి మాకు తెలియజేయండి అని ఆ యమకింకర్లు అడుగుతున్నారు యమధర్మరాజుని. అడిగేసరికి ఆయన చెప్తున్నాడు, నన్నే కాదు ఆయన చెప్తున్నాడు, యమధర్మరాజు చెప్తున్నాడు, నన్నే కాదు ఈ లోకంలో దేవతలను అందరినీ శాసించేవాడు ఒకడే ఉన్నాడు, ఆయనే పరమాత్మ. ఆయన యొక్క నామస్మరణ చేసే వాళ్ళని ఎవరిని ఎటువంటి పరిస్థితులు నామస్మరణ చేసిన ఆయన కూడా చెప్పేశాడు. యమధర్మరాజు కూడా ఆ విషయం చెప్పేశాడు. ఎటువంటి వాడైనా సరే నాకైనా గనుడైన వాడు ఒకడున్నాడు. అతడు బయటికి తాను కనిపించకుండా అత్యద్భుతంగా సమగ్రంగా వస్త్రంలో దారాల రీతిగా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాడు. అతని ఆజ్ఞానుసారం జీవులందరూ త్రాళ్లతో కట్టబడిన పశువుల మాదిరిగా ఆయా నామ సంకీర్తనతో శక్తి సామర్థ్యాలతో వివరిస్తూ ఉంటారు. నేను చేసే పూజలన్నీ ఆయన పాదాలకి అంకితం. ప్రాణులు పుట్టడం, బ్రతకడం, మరణించడం అన్ని ఆ లీలా విలాసాన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి. సమస్త జగత్తు ఆయనలో లీనమై ఉంటుంది. ఆయన నామాలు ఉచ్చరిస్తే చాలు సమస్త కర్మబంధాలు నిర్మూలమైపోతాయి. ఇంకా చెబుతాను వినండి. నేనే కాదు, ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, నిరుతి, వాయుదేవుడు, సూర్యచంద్రులు, బ్రహ్మ, ఈశ్వరుడు, రుద్రుడు, ప్రమదగణాలు, మహర్షులు, బ్రహ్మశ్రుడు మొదలైన వారు కూడా ఆ పరమ పురుషుని దర్శించలేరు. ఎంత బాగా చెప్పాడు యమధర్మరాజు వాళ్ళకి. కాబట్టి అలాంటి వాడు జన్మ లేనివాడు, ప్రమాణాలకు అందనివాడు, నాశనం లేనివాడు, అంతం లేనివాడు, నిత్య సత్యుడు, సకల జీవుల్లో జీవాత్మ పరమాత్మ అనే 2 రూపాల్లో ఉండి ప్రకాశించేవాడు అయిన పురుషోత్తముణ్ణి ప్రకరణ వైభవంతో గరిష్ఠులై బాహ్యంగా ఎంత శోధించినా కూడా ఆ వెర్రి జీవులు అన్ని వస్తువులు స్పష్టంగా చూడగలిగిన కన్ను తనను తాను చూడలేనట్టుగా ఆ భగవంతుణ్ణి చూడలేరు అని స్పష్టంగా చెప్పేశాడు. చెప్పేసి ఇంకా చెప్తున్నాడు, ఎప్పుడైనా సరే భగవంతుడి పట్టుకున్న వాడి జోలికి మాత్రం మీరు వెళ్ళవద్దు అని చెప్పాడు. అదిగో మానవులు ఇలా విచారించడం ఎందుకు? భగవన్నామ కీర్తన భయంకరమైన పాప అడవుల్నే కాలు చేస్తున్నందులో సందేహం లేదు. ఆకతాయి దుష్టుడు మహాపాపి అయిన అజామినుడు చివరి క్షణంలో హరినామస్మరణ చేసి ముక్తి పొందాడు కదా అని ఆయన, అందుకే వాళ్ళు వచ్చారని చెప్పి అదంతా బాగా ఎక్కువగా వర్ణిస్తారు భాగవతంలో. చాలా ఉంది మ్యాటర్, నేను కొద్దిగా మీకు వివరించాను. ఈ విధంగా సుఖమహర్షి చెప్పిన తర్వాత ఈ కథ చెప్తున్నాడు ఆయన. సుఖమహర్షి చెప్తాడు లాస్ట్ ఎండింగ్. ఈ విధంగా చెప్పి సుఖమహర్షి పరీక్షిత్తో ఇలా అన్నాడు, శ్రీకృష్ణ నామ సంకీర్తనం లోకాలకు శుభాలను ప్రసాదిస్తుంది, లోకాలు సమ్మోహింపజేస్తుంది, లోకాలందరి చేత విశేషంగా గానం చేయబడుతుంది, పలు విధాలైన మాయాబంధాలను తెంపివేస్తుంది, అమోఘాలైన హరిపరాక్రమ గాథలను ఆకర్షించే వారి అంతరంగాలు అత్యంత నిర్మలంగా ఉంటాయి. ఈ విధంగా వ్రతాల ఆచరించే కాని మనసు పవిత్రం కావని శ్రీకృష్ణదేవుని పాద పద్మాను హృదయ పద్మను నిలుపుకొని ఆరాధించే వారిని ఇతర పాపాలు గాని అజ్ఞానం గాని వ్యసనాలు గాని అంటనేరవని యమధర్మరాజు తన కింకర్లకు ఉపదేశించారు. తమ ప్రభువు చేత కీర్తింపబడిన దేవదేవుని మహామహిమను తెలుసుకుని కాలకింకర్లు ఆశ్చర్యచకితులయ్యారు. వారు ఆనాటి నుంచి విష్ణు భక్తుల వైపు కన్నెత్తి చూడడానికి సైతం భయపడసాగారు. ఓ పరీక్షిత్ మహారాజా, పరమ రహస్యమైన ఈ ఇతిహాసాన్ని సర్వజ్ఞుని అగస్త్య మహర్షి సమస్త దుఃఖాలకు నిలయం చేసేది, సమస్త ప్రాణుల పుణ్యాలకు నిలయమైంది అయిన మలయ పర్వతం మీద దేవాదేవుని వాసుదేవుని ఆరాధిస్తూ ఉండగా నాకు ఈ వృత్తాంతాన్ని చెప్పాడయ్యా. నేను అగస్త్యుడి ద్వారా మలయ పర్వతం మీద విన్నాను, ఇప్పుడు నీకు చెప్పాను అని చెప్పి ఆ సుఖ మహర్షి చెప్పేస్తున్నాడు.
దాంతో మనకు అక్కడ ఆ యమరాజు ధర్మరాజుతో మాట్లాడంతా అయిపోయింది. ఆ విషయాన్ని అంతా కలిసి ఈయన ఒక శ్లోకం చెప్తున్నాడు నారాయణ భట్ట 11వ శ్లోకంలో. స్వకింకరావేదన శంకితో యమః తదంగ్రి భక్తేషు న గమ్యతామితి స్వకీయ వృత్యాన్ అసిశిక్షదుచ్చకై సదేవ వాతాలయనాథ పాహిమాం అని ఈయన స్తోత్రం చేస్తున్నారు. గురువారప్పనే స్తోత్రం చేస్తున్నాడు. స్వకింకరావేదన శంకితో తన యొక్క కింకర్లు తన యొక్క యమభట్లు వచ్చి అడగడంతో ఆ యమధర్మరాజు ఆవేదన శంకితో వాళ్ళ అనుమానంతో ఆవేదనతో వాడు తోస్తారు కదా, బాధపడ్డారు, అవమానపడ్డారు కదా. దాంతో వాడు వచ్చి వాడు మాట్లాడారు కదా యమధర్మరాజుతో. అవన్నీ వాడు కూడా సందేహాలంతా అడిగితే అవన్నీ యమధర్మరాజు వాడికి చెప్పేశాడు. అవంతా బాధపడద్దు, ఆయనే గొప్పవాడని చెప్పేశాడు. చెప్పి ఏం చెప్పాడు లాస్ట్ లో, త్వదంగ్రి భక్తేషు స్వామి నీ యొక్క పాదబద్ధాలను ఆశ్రయించే భక్తులు ఎవరైతే ఉంటారో వాడు నా గమ్యతామిది, వాళ్ళ జోలికి వెళ్ళవద్దు అని యమధర్మరాజు వాడికి చెప్పాడు కదా స్వామి. ఈయన స్తోత్రం కదా, అందుకని చెప్తున్నాడు. ఓ స్వామి నీ గురించి ఆ యొక్క యమధర్మరాజు తన భటులు చెప్పాడు కదా, ఏమని, ఎవరైతే ఆ విష్ణు యొక్క పాదపద్మాలు ఆశ్రయించి ఉంటారో ఆ నామస్మరణ చేస్తుంటారో వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు అని యమకింకర్లు చెప్పాడు కదా స్వామి. స్వకీయ వృత్య అసిశిక్ష దుచ్చకై ఈ విధంగా తన యొక్క భటులైనటువంటి వాళ్ళకి ఆజ్ఞాపించాడు. సశిక్షక అంటే ఉచ్చకై అంటే పలికాడు. పలికి ఏం పలికాడు, ఆజ్ఞాపించేశాడు. ఇంకెప్పుడు కూడా విష్ణు భక్తుల జోలికి వెళ్ళవద్దు అని వాళ్ళని ఆజ్ఞాపించాడు కదా స్వామి. సదేవా అటువంటి ఓ దేవా నీ యొక్క గొప్ప విషయాన్నంతా కూడా ఈ యొక్క అజామిడు వృత్తాంతమైన దాని ద్వారా నీ నామ మహిమ నీ యొక్క మహిమని మొత్తం నేను తెలుసుకున్నాను కదా స్వామి. అటువంటి ఓ స్వామి ఓ దేవా వాతాలయనాథ ఓ గురువాయూరప్ప పాహిమా నన్ను కూడా రక్షించవయ్యా. అలాంటి పాపాలు చేసిన వాణ్ణి ఆ అజామిడిని రక్షించావే. ఒక్క నీ నామస్మరణ చేస్తే మరి నిన్నే ఆశ్రయించుకొని నీ గుళ్ళోనే కూర్చొని నిన్నే స్తోత్రం చేస్తూ నిన్నే ప్రార్థిస్తున్నానే, నిన్నే నమ్ముకున్నానే, మరి నన్ను కూడా రక్షించాలి కదా స్వామి. అంత పెద్ద పాపం చేసినవాడు నేనేమైనా పాపాలు చేశానా? ఏదో నా గురువు గారికి వచ్చిన రోగాన్ని నేను తీసుకున్నాను, అంతకుమించి నేనేం చేయలే కదా. అలాంటప్పుడు నా మీద దయ చూపించడానికి ఏమయ్యా అని ఎంత దీనంగా అడుగుతున్నాడు. ఇది నిజంగా అడగాల్సిన విషయం. నిజమే కదా, ఈయనేం పాపం చేయలేదు, కేవలం ధర్మకార్యం చేశాడు, ఇంకా పుణ్యకార్యం చేశాడు. గురువు గారికి వచ్చిన రోగాన్ని ఆయన తీసుకున్నాడు నారాయణ భట్టది. కాబట్టి ఆయన అడుగుతున్నాడు, స్వామి అట్లాంటి దుర్మార్గుడైన వాడికి ఆ యమకింకర్లకే శాసించబడ్డంటి శాసనం చేయించేంత గొప్ప నామ మహిమ గలవాడివి, అంత మహిమ గల నీవు నా మీద ఎందుకు దయ చూపిస్తుంది స్వామి? నన్ను కూడా రక్షించవచ్చు కదా. ఆ అజామిడి అంతటి వాడిని రక్షించావే నీ నామస్మరణ చేసినంత మాత్రాన. నేను ఇప్పుడు ప్రతిరోజు దశకమని పేరుతో పద్యాలనే శ్లోకాలనే పూలతో ఒక మాల గుచ్చి నీ పాదాలకు రోజు సమర్పిస్తున్నా కదా, మరి నన్ను ఎందుకు రక్షించకూడదు స్వామి? నా మీద కూడా దయ చూపించవయ్యా, నన్ను కూడా రక్షించవయ్యా అని దీనంగా ప్రార్థిస్తున్నాడు నారాయణ భట్టతిరి. అద్భుతమైన భాగవతంలో ఉన్న ఈ విషయాన్ని భగవద్గీతలో ఉండే దానికి అక్కడ సూత్రం అయితే ఇది ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఈ కథలో ఎన్ని విషయాలు చెప్పారు చూడండి. ఒకటి, అంత్యకాలంలో భగవన్ నామస్మరణ చేయాలని చెప్పారు. ఎప్పుడు అన్నిటికీ మూల కారణం కోరిక. అందుకనే నిమిత్తో భవ మనం చదువుకున్నాం కదా భగవద్గీతలో, నిమిత్త మాత్రంగా ఉండు అని చెప్పారు. ఎందుకు? కోరికలకు లొంగకూడదు, స్వధర్మం మాత్రమే ఆచరించాలి. ఇక్కడ కూడా చెప్పారు, స్వధర్మాన్ని వదిలిపెట్టాడు అజామినుడు. అక్కడ మనకు భగవద్గీత చెప్పేది అదే, స్వధర్మం ఉన్న తర్వాత భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఆ స్వధర్మం కొద్దిగా చేసినా కూడా నేను ఫలితం ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఇచ్చాడు, చూపించాడు. భగవద్గీత చెప్పే ప్రతి దానికి ఇది ఎగ్జాంపుల్ ఈ యొక్క స్టోరీ. మనం దీన్ని చాలా సింపుల్ గా తీసేసుకుంటాం. మనం ఎక్కడి దాకా ఉంటాం తెలుసా, ఊరికి నారాయణ అంటే ఫలితం ఇచ్చేసాడు అనుకుంటాం. కానీ తర్వాత జరిగిన విషయం మనకు తెలియదు. తర్వాత ఏం జరిగింది, అతను పోయి మళ్ళీ యోగాభ్యాసం ద్వారా 10 ఏళ్ళు తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా మోక్షం పొందాడు. అది కూడా విష్ణు పార్షులు తీసుకుపోయి దారిలో చెప్తారు, నీకు మళ్ళీ జన్మిస్తాం మేము, నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చితంగా మళ్ళీ చేసుకోవాలి, నువ్వు చేసుకొని మంచి కార్యాలు చేసి మళ్ళీ కాశీగా మోక్షం పొందాం, మళ్ళీ అవంతా చెప్తారు. దాంట్లో భాగవతం వివరంగా ఉంటుంది, ఇక్కడ కొద్దిగా చెప్పారు. కాబట్టి ఆ విధంగా అజామిడు కరెక్ట్ అక్కడితో అయిపోలేదు, ఉత్త నామస్మరణతో మోక్షం పొందలేదు ఆయన. ఆయనకి మళ్ళీ తప్పు తెలుసుకున్నాడు. ఒక యమకింకర్లు వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం వల్ల, విష్ణు పార్షులతో మాట్లాడుకునే మాటల వల్ల
హరినామ సంకీర్తనల గొప్పతనం తెలుసుకొని హరినామస్మరణ వదిలిపెట్టలేను. అది ఆ హరిద్వారం పోయినా కూడా పోతున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, తాగుతున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు మొత్తం నామస్మరణ వదిలిపెట్టకుండా చేశాడు. ఆపలేదు. ఆయనకి అన్ని వాళ్ళు నేర్పిస్తున్నా కూడా గురువులు, ఆ ఋషులు ఆ నేర్చుకుంటూ కూడా హరినామస్మరణ మనసులో వదిలిపెట్టలే ఆయన. అలా చేశాడు ఆయన. అందుకనే మా వైకుంఠానికి వాళ్ళు వచ్చి పిలుచుకుపోయారు, విష్ణు పార్షదులు వచ్చి. వాళ్ళు ఆ రూపాన్ని చూపించి మరి తీసుకెళ్ళాలంటే ఎంత పుణ్యం ఉండాలా. కాబట్టి ఇంత మహిమ కలితే ఆ భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని భగవన్ నామాన్ని పట్టుకొని స్వధర్మం ఆచరిస్తే, మనం ఆయన నామస్మరణ వదిలిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా మోక్షం పొందుతామని చెప్పడానికి ఉదాహరణ భగవద్గీతలో ఉన్న అన్నింటికీ ఉదాహరణ ఈ యొక్క దశకం. కాబట్టి ఈ దశకాన్ని మనకు ఫలితం కూడా చెప్పేశారు. ఎవరైతే ఇది కాదు వింటారో చదువుతారో వాళ్ళకు మోక్షం వస్తుంది కూడా మనకు భాగవతం చెప్పేసింది. ఇటువంటి గొప్పదాన్ని ఒక దశకంగా మనకు అందించినటువంటి, అది కూడా ఇంత విస్తారమైన విషయాన్ని 11 శ్లోకాల్లో కుదించి చెప్పినటువంటి ఆ నారాయణ భట్టదిరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ గురువారప్ప యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.